హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. సో ఇందులో మనం 17th ఆగస్ట్ థర్డ్ షిఫ్ట్ పేపర్ చేయబోతున్నాం. ఇందులో మ్యాథ్స్ అండ్ రీజనింగ్. అలాగే ఒకసారి స్టడీ విత్ ప్రసాద్ యాప్, సో మన ఛానల్ యాప్ ఉంది. ఆ యాప్లో మీరు మనకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు మాక్ టెస్ట్లు అవైలబుల్ ఉంటాయి. సో గ్రూప్ డి ప్రీవియస్ పేపర్లు అన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయి. ప్రజెంట్ అయితే మీకు అరౌండ్ 30 పేపర్స్ తెలుగు మీడియం, 30 పేపర్స్ ఇంగ్లీష్ మీడియం మొత్తం మీకు అవైలబుల్ ఉన్నాయి. సో మీకు 1 by 1 అన్ని పేపర్లు మీకు అందులో అప్లోడ్ చేస్తాను. విత్ ఎక్స్ప్లెనేషన్ చేసిన ఈ పీడిఎఫ్లు కూడా మీకు అందులోనే ప్రొవైడ్ చేస్తాను. అలాగే రిమైనింగ్ రైల్వే ఎగ్జామ్స్ కూడా గ్రూప్ డి అయిపోయిన వెంటనే అవి కూడా మీకు అన్నీ స్టార్ట్ చేస్తామన్నమాట. సో ఇది వ్యాలిడిటీ ఎంత అంటే 1 year, 149 రూపీస్ 1 year. ఒకసారి యాప్లో ఫ్రీ టెస్టులు కూడా ఉన్నాయి, చెక్ చేయండి. అమిత్ సన్ వాస్ బోర్న్ ఆన్ 10th January 2012. ఇప్పుడు మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తే అసలు కోడ్లే వాడకుండా ఎలా చేయాలి? సో ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లీప్ ఇయర్, ఇంకొకటి నార్మల్ ఇయర్. ఇప్పుడు లీప్ ఇయర్ అంటే మనకి 2 days ఎక్స్ట్రా పెరుగుతుంది. ఇక్కడ నార్మల్ ఇయర్ అయితే 1. అంటే ఇప్పుడు 10th January 2012 కదా, ఇప్పుడు 10th January 2013. దీనికి +1 అంటే ఒక రోజు డిఫరెన్స్ ఉంటుంది. సో అలా ఒకవేళ లీప్ ఇయర్ అయితే +2. సో అలా అన్నమాట. ఇప్పుడు మనకి తెలిసిందేంటి, ఈరోజు మనకేంటో తెలుసు. సో ఈరోజు ఏంటంటే మనకి 11th September. 11th September ఈరోజు ఏంటి, థర్స్డే. ఎందుకంటే ఇప్పుడు మనకి తెలిసిన డే ఇది కాబట్టి ఈ రోజు నుంచే చేద్దాం ప్రాబ్లమ్ని. ఇప్పుడు 11th September ఈ రోజుతో అయిపోయింది, ఎందుకంటే ఇక్కడ కౌంట్ చేసాం. సెప్టెంబర్లో ఇంకెన్ని రోజులు ఉంటాయి మనకి, 19. నెక్స్ట్ ఏంటి, అక్టోబర్ 31, అలాగే నవంబర్ 30, డిసెంబర్ 31. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 10 Januaryతో కంపేర్ చేయాలంటే ఇక్కడ కూడా 10 January రావాలి. ఇక్కడ ఇదంతా 11, 10, 12, సో 121. ఇప్పుడు ఈ 121ని మనం ఏం చేస్తామంటే డివైడెడ్ బై 7. సో డివైడెడ్ బై 7 చేస్తే ఎంత టైమ్స్ పోతుంది, 1 time పోతుంది. బ్యాలెన్స్ ఎంత, 51. అంటే మనకి ఎన్ని టైమ్స్ పోతుంది, 7 times. మిగిలింది ఎంత, 2. సో 2 మిగిలింది ఇక్కడ మనకి. 2 మిగిలిందంటే ఇక్కడ దీనికి +2. ఇప్పుడు ఇది థర్స్డే అయితే మనకి 10th January. ఇప్పుడు ఇది 2025 మనం ఉన్న ఇయర్. మనం నెక్స్ట్ ఇయర్ అంటే 2026 వెళ్తుంది. థర్స్డే తర్వాత ఏంటి, ఫ్రైడే తర్వాత సాటర్డే. సో దీనికి +2. ఇదేమవుతుంది మనకి, సాటర్డే. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇంత స్లోగా అవుతుంది. ఎగ్జామ్ హాల్లో అయితే మీరు డైరెక్ట్గా చేసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఏం లేదు, దీనికి ఆ లీప్ ఇయర్ కోడ్ వేసుకొని చేసేసేయడమే. ఇప్పుడు ఇది లీప్ ఇయర్ అంటే ఆ సంవత్సరం మనకి 2 యాడ్ అవుతాయి. నెక్స్ట్ 1, 1, 1, 4 years అయిపోయింది. నెక్స్ట్ 2 + 1 + 1 + 1, సో ఇంకో 4 సంవత్సరాలు అయిపోయింది. నెక్స్ట్ 2 + 1 + 1 + 1. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ లీప్ ఇయర్, తర్వాత 3 సంవత్సరాలు, ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి లీప్ ఇయర్ వస్తుందని తెలుసు. ఇక్కడ టోటల్ ఎన్ని మనకి 12 సంవత్సరాలు అయినాయి. ఇప్పుడు ఇది 2026, ఇదేమో 2012. అంటే ఎన్ని డిఫరెన్స్, 14 సంవత్సరాల డిఫరెన్స్. మనం ఆల్రెడీ 12 కనుక్కున్నాం. నెక్స్ట్ 2 ఏంటి, 2 + 1, 5, 5, 5, 15, 15 + 3 ఎంత, 18. సో దీనికి డిఫరెన్స్ ఎంత అంటే 18 రోజులు డిఫరెన్స్. సో 18 అంటే 18 డివైడెడ్ బై 7 వేస్తే ఎంత అవుతుంది మనకి, 4 మిగులుతుంది. సో ఇక్కడ 4 మిగిలిందంటే సో దీనికి డిఫరెన్స్ ఎంత అంటే 4. సో 4 అంటే ఏది ముందుంది, సో ఇదే ముందుంది. అంటే మనం లెస్ చేయాలి. ఒకవేళ 2012తో తీసుకున్నామంటే యాడ్ చేయాలి, ఎందుకంటే మనం ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నాం కదా. సో దీనికి యాడ్ చేయకూడదు, లెస్ చేయాలి. సో ఇది -4 అనమాట. అంటే ఇప్పుడు సాటర్డేలో నుంచి 4 రోజులు తీస్తే ఏమొస్తుంది, సాటర్డేకి ముందు రోజు ఏంటి, ఫ్రైడే. ఇది థర్స్డే, ఇది వెడ్నెస్డే, ఇది ట్యూస్డే. సో 4వ రోజు ఏమవుతుంది మనకి, ట్యూస్డే అవుతుంది. మన ఆన్సర్ అదనమాట. సో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్లే మీకు ఎంత లేట్ అవుతుంది. కానీ నార్మల్గా ఎగ్జామ్లో అయితే మీరు ఇవన్నీ ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయరు కాబట్టి డైరెక్ట్గా చేసుకొని వెళ్ళిపోవచ్చు. ప్రతి నెంబర్కి మనం డివైడెడ్ బై 7 ఎందుకు వేస్తామంటే ప్రతి 7 రోజులకి సేమ్ వీకే రిపీట్ అవుతుంది కదా. ఈరోజు మండేకి 7 రోజులు కలిపితే మళ్ళీ మండేనే అవుతుంది. సో అలా మనం రిపీట్ అవుతుంది కాబట్టి డివైడెడ్ బై 7 వేస్తే ఆ డే ఏదో ఈజీగా కనుక్కోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకి కోడింగ్ డీకోడింగ్ అనమాట. ఇక్కడ మనకి ప్రీషియస్ ఇచ్చారు, ఇక్కడ KIVXL ఇట్లా ఇచ్చాడు అనమాట. సో ఎగ్జామ్లో మీరు వెళ్ళగానే చేసే ఫస్ట్ పని ఏంటంటే
ఇక్కడ వరకే రాయండి. ఈ ఆల్ఫాబెట్స్ పొజిషన్ వాల్యూ ఈ తీసి పక్కన పెట్టేసేయండి. సో ఈ ఏబిసిడీలు ఇలా ఏ నుంచి ఎం వరకు అలాగే ఎన్ నుంచి జెడ్ వరకు మీరు ఇలా రాసుకోండి. సో ఇలా రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆపోజిట్ లెటర్స్ అన్నీ మీకు ఈ టైప్లో వస్తాయి. మీరు అన్నీ 1 to 26 రాయకూడదు. ఇలా రాసుకున్నారంటే ఆపోజిట్ కూడా అడుగుతారు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రాబ్లం చెక్ చేద్దాం. ఇక్కడ పీకే, సో ఇక్కడ పి ఉంది, ఇక్కడ మనకి కే ఉంది. నెక్స్ట్ ఆర్ఐ, ఇక్కడ ఆర్, ఇక్కడ ఐ, అంటే మ్యాచ్ అవుతున్నాయి చెక్ చేసుకోండి. ఇప్పుడు క్లియర్, సిఎల్ఈఏఆర్ క్లియర్, XOVZI. సో ఇవన్నీ ఆపోజిటే, సిఎక్స్, ఎల్ఓ, ఈవి, అలాగే ఏజెడ్, ఆర్ఐ. సో ఇప్పుడు సేమ్ మనకేం కనుక్కోమన్నాడు, డర్టీ ఇంక్ కనుక్కోమన్నాడు. DIRTYING. సో ఇప్పుడు డీకి ఆపోజిట్లో ఏముంది, డబ్ల్యూ. ఐకి ఆపోజిట్లో ఏముంది, ఆర్. ఆర్కి ఆపోజిట్లో ఐ. టీకి ఆపోజిట్లో ఏముంది మనకి జీ. వైకి ఆపోజిట్లో ఏముంది మనకి ఇక్కడ బి. ఐకి ఆపోజిట్లో ఆర్. ఎన్కి ఆపోజిట్లో ఎం. జీకి ఆపోజిట్లో టీ. సో ఇక్కడ మనకి లాస్ట్లో టీ లేదు. మీరు ఇలా చూసుకొని ఎలిమినేట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా స్టార్టింగ్ చూసినప్పుడే పెట్టేయచ్చు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకి 2 power x. సో 2 power x మనం x వాల్యూ కనుక్కోవాలి. ఇవన్నీ మనకి 2 factor 2లోనే వస్తాయి కదా, అన్నీ 2లోకి మార్చుకుందాం. సో ఇది 2 power x. ఈ 4 నేను ఎలా రాసుకోవచ్చు, 2 square రాసుకోవచ్చు ఎలా. ఇప్పుడు మరి 8ని 2 cube రాసుకోవచ్చా, ఈక్వల్ టు ఈ 16ని మనం ఎలా రాసుకోవచ్చు, 2 power 4గా రాసుకోవచ్చా. ఇప్పుడు 2 power x ఈక్వల్ టు ఇది 2 power 4 into 11, ఇదెంత 44. సో ఇవన్నీ నేను ఇటుకు తీసుకొని వచ్చేస్తాను. ఇది ఎంత అవుతుంది, 2 power 2 into 12 అంటే 24. ఇక్కడ 3 into 3 అంటే ఎంత అవుతుంది, 9. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, 2 power 44 మైనస్ 24 మైనస్ 9. ఫార్ములా ఏంటి, ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అవుతుంది. ఒకవేళ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అయితే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అవుతుంది. సో ఈ ఫార్ములాలు గుర్తుంచుకోండి. ఇప్పుడు 44లో 24 తీస్తే 20, 20లో 9 తీస్తే ఎంత మనకి 11. సో 2 power 11. సో 2 power x ఈక్వల్ టు 2 power 11. మరి x ఎంత అవుతుంది అంటే 11 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకి 3 స్టేట్మెంట్లు ఇచ్చారు, అలాగే 3 కన్క్లూజన్స్ ఇచ్చారు. మనం ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఆల్ స్ప్రింగ్స్ ఆర్ బుక్స్. సో ఇది ఆల్ స్ప్రింగ్స్. ఇదేమన్నాడు, ఈ స్ప్రింగ్స్ మొత్తం బ్రుక్స్ అన్నాడు. సమ్ బ్రుక్స్ ఆర్ క్రీక్స్ అన్నాడు. ఇందులో కొన్ని ఏమంటున్నాడు, క్రీక్స్ అంట. నో క్రీక్ ఈజ్ ట్యాప్. సో ఇవి ట్యాప్ కాలేదు. సో ఇది వాడిచ్చిన స్టేట్మెంట్స్. సమ్ ట్యాప్స్ ఆర్ క్రీక్స్. సో ఇది ట్యాప్స్, ఇది క్రీక్స్. అసలు క్రీక్స్ అనేవి ట్యాప్స్ కానప్పుడు ట్యాప్స్ క్రీక్స్ ఎలా అవుతాయి, ఇది రాంగ్. నో స్ప్రింగ్ ఈస్ ఎ ట్యాప్. ఇది స్ప్రింగ్, ఇది ట్యాప్. మనకి ఓన్లీ ఈ క్రీక్స్ ఉన్న పార్టే ట్యాప్ కాలేదు, ఇంకా ఏదైనా ట్యాప్ కావచ్చు, పాసిబిలిటీ ఉంది కదా. సో ఇక్కడ వీడేం చెప్తున్నాడంటే అస్సలు అవ్వదు అంటున్నాడు. అసలు అవ్వదు అని మనకి ఇక్కడ గ్యారంటీగా చెప్పలేం, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఇప్పుడు నో క్రీక్స్, ఇక్కడ ట్యాప్ రాసుకున్నాం, ఎక్కడ రాసుకున్నా కూడా నో సేమ్ అదే అవుతుంది కదా. పాసిబిలిటీ ఉంటే ఇక్కడ ఏమవుతుంది, నో స్ప్రింగ్ ఈస్ ఎ ట్యాప్ అన్నాడు. సో ఇదేమవుతుంది, ఇది కూడా రాంగ్ అవుతుంది. నెక్స్ట్ సమ్ బ్రుక్స్ ఆర్ స్ప్రింగ్స్. ఇక్కడ సమ్ బ్రుక్స్ ఆర్ స్ప్రింగ్స్ అన్నాడు. సో ఆల్ స్ప్రింగ్స్ ఆర్ బుక్స్ అయినప్పుడు సమ్ స్ప్రింగ్స్ ఆర్ బుక్స్ కూడా అవుతుంది కదా. సో ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుందంటే ఓన్లీ ఆప్షన్ ఇక్కడ 3 అవుతుంది. మనకి టోటల్గా ఓన్లీ కంక్లూజన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, పాయింట్ ఎక్స్ దగ్గర నుంచి. సో ఇది ఒక పాయింట్ ఎక్స్. ఇక్కడ నుంచి గేల్ ఏం చేస్తుంది, 70 మీటర్లు నార్త్ సైడ్. సో 70 మీటర్లు నార్త్. నెక్స్ట్ ఏం చేస్తుందంటే లెఫ్ట్. సో లెఫ్ట్ ఎంత, 150 మీటర్లు. మళ్ళీ లెఫ్ట్. సో ఇక్కడ లెఫ్ట్ ఎంత మనకి 70 మీటర్లు. దెన్ షీ టేక్స్ అనదర్ లెఫ్ట్. సో ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్. ఇదెంత అంటే 90 మీటర్లు. సో 90 కొద్దిగా చిన్నది తీసుకుందాం. దెన్ షీ టేక్స్ రైట్ టర్న్ అండ్ వాక్స్ 100 మీటర్. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటుందంట. సో రైట్ తీసుకొని 100 మీటర్లు. ఫైనల్లీ షీ టేక్స్ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్స్ 60 మీటర్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ఒక 60 మీటర్ నడుస్తుంది అనమాట. ఇదేమంటున్నాడు, పాయింట్ జెడ్. ఇప్పుడు ఏమంటున్నాడు, హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ పాయింట్ జెడ్ ఫ్రమ్ పాయింట్ ఎక్స్. పాయింట్ ఎక్స్ నుంచి అడుగుతున్నాడు. సో
పాయింట్ జెడ్ ఫ్రమ్ అన్నాడు. సో ఫ్రమ్ అంటే పాయింట్ ఎక్స్ నుంచి ఏ డైరెక్షన్లో. సో పాయింట్ ఎక్స్ నుంచి ఏ డైరెక్షన్లో ఉంటున్నారు, సౌత్. సో ఇక్కడ 2 ఆప్షన్లు ఎగిరిపోయినాయి. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది? సో ఇది 70, ఇది 70, మరి ఇది 100 అయితే ఇది కూడా ఎంత అవుతుంది, 100 అవుతుంది. సో ఇది 100 మీటర్. సో మన ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకి గ్రాఫ్ ఇచ్చారు. సో ఈ గ్రాఫ్ బేస్ చేసుకొని మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఇక్కడ మనకి కంపెనీ ఏ, కంపెనీ బి ఉంది. ఇలా డాట్లో ఉండేవి కంపెనీ బి, ఇలా మనకి లైన్లో ఉన్నాయి కంపెనీ ఏ అనమాట. ఫర్ కంపెనీ ఏ, వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ పర్సంటేజ్ డిక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ ఫ్రమ్ 2015 to 2016? సో 2015 ఇదంతా మనకి 3 ఉంది, ఏది కంపెనీ ఏకి. మరి 2016లో ఎంత ఉంది మనకి, 2.5. అంటే ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే ఎంత డిక్రీజ్ అయింది అంటే ఎంత తగ్గింది. సో ఎంత తగ్గిందంటే 0.5. దేని మీద తగ్గింది, 3 మీద. 0.5 డివైడెడ్ బై 3 ఇంటూ 100. సో ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని మనం పర్సంటేజ్ చేయాలన్నమాట. 0.5 ఇంటూ ఇక్కడ మనకి 100 కదా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, 50/3 రాసుకోవచ్చా. సో 50/3 మనకి ఇది 50/3 అంటే మనం ఇలా రాసుకోవచ్చు అంటే ఇప్పుడు 3 టేబుల్లో ఇది 16 టైమ్స్ అంటే ఎంత మనకు 48. బ్యాలెన్స్ ఎంత, 2 మిగులుతుంది. 2/3 అంటే 0.666 పోతుంది. సో దీన్ని 16.67%గా రాసుకోవచ్చు. సో ఇక్కడ 20% ఉంది, ఇది రాంగ్ అనమాట. ఎందుకు రాంగ్ అంటే ఇప్పుడు మన దగ్గర 30 ఉందనుకుందాం. సో ఇది 2.5ని నేను 30/25గా రాసుకున్నాను. ఇప్పుడు 30లో 20% అంటే ఎంత అవుతుంది మనకి, 6 కదా, -20% అంటే ఇది ఎంత అవుతుంది, 24. కానీ ఇక్కడ ఎంత ఉంది మనకు, 25. సో ఈ 20% అనేది రాంగ్. వాడు ఏం అడుగుతున్నాడు, ఎంత పర్సంటేజ్ తగ్గింది అన్నాడు. తగ్గింది 20% కాదు, 16.67%. సో మన ఆన్సర్ 16.67%. నెక్స్ట్ క్వశ్చన్, థీటా అనేది అక్యూట్ యాంగిల్ అని చెప్పాడు. ఇప్పుడు డినామినేటర్ ఏ అనేది కనుక్కోమంటున్నాడు ఇందులో. ఇప్పుడు కొసికన్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ థీటా డివైడెడ్ బై ఏ. ఇక్కడేమో కాస్ థీటా ఉంది. సో వీటిని కూడా అలాగే మార్చుకుందాం. ఇప్పుడు కొసికన్ థీటా అంటే ఏంటి మనకి, 1 డివైడెడ్ బై సైన్ థీటా. మరి కాట్ థీటా అంటే ఏంటి మనకి, కాస్ థీటా డివైడెడ్ బై సైన్ థీటా. ఇక్కడ హోల్ స్క్వేర్, సో హోల్ స్క్వేర్ పెట్టేసేయండి. ఇక్కడ 1 మైనస్ కాస్ థీటా డివైడెడ్ బై ఏ అలాగే ఉంచేయండి. ఇక్కడ సైన్ థీటా, ఇక్కడ పైన ఏముంటుంది, 1 మైనస్ కాస్ థీటా, ఎందుకంటే ఇక్కడ సైన్ థీటా కామన్ తీస్తే. సో స్క్వేర్ అనేది పైన ఇలా కింద సెపరేట్ చేయండి. ఇది 1 మైనస్ కాస్ థీటా డివైడెడ్ బై ఏ. ఇది క్యాన్సిల్ అయిపోతే ఇంకా మనకి ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది అటు పోతుంది, అది ఇటు వస్తుంది, రివర్స్. సో సైన్ స్క్వేర్ థీటా డివైడెడ్ బై 1 మైనస్ కాస్ థీటా. సైన్ స్క్వేర్ థీటాని మనం ఎలా రాసుకోవచ్చు, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటాగా రాసుకోవచ్చా. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇప్పుడు 1ని నేను 1 స్క్వేర్గా రాసుకోవచ్చా అంటే 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటాగా రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఇది 1 ప్లస్ కాస్ థీటా, 1 మైనస్ కాస్ థీటా డివైడెడ్ బై 1 మైనస్ కాస్ థీటా. ఇది క్యాన్సిల్ అయిపోతే ఇంకా మిగిలింది ఏంటి, 1 ప్లస్ కాస్ థీటా. సో ఇది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అరుణ హ్యాస్ ఎ యంగర్ సిస్టర్. అరుణకు ఒక చెల్లి ఉందంట. చెల్లి ఏజ్ ఎంత అంటే 8 సంవత్సరాలు, అరుణ కంటే తక్కువ అంట. సో అరుణ మైనస్ సిస్టర్ ఈక్వల్ టు 8 ఇయర్స్ ఇలా రాసుకోవచ్చా. ఎందుకంటే అరుణ సిస్టర్ కంటే ఎంత డిఫరెన్స్ ఎంత మనకి, 8 సంవత్సరాలు. అది వాడు ఇచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే అరుణ సిస్టర్ ఏజ్ ఈజ్ 18 ఇయర్స్. సో వాళ్ళ సిస్టర్ ఏజ్ ఎంత అంటే 18 ఇయర్స్ అంట. సో ఇది 18 అవుతుంది ఈక్వల్ టు 8. మరి అరుణ ఏజ్ ఎంత అవుతుంది, 8 ప్లస్ 18 26 ఇయర్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 7 అని చెప్పారు. అలాగే వాటికి ఎల్సిఎం ఎంత అంటే 434 అంట. ఒక నెంబర్ ఏమో 14, ఇంకొక నెంబర్ ఎంత అన్నాడు. ఇప్పుడు 2 నెంబర్లకి హెచ్సిఎఫ్ అంటే 2 నెంబర్లతోటి క్యాన్సిల్ అవ్వాలి. సో ఈ నెంబర్ 7 టేబుల్లో పోదు, ఈ నెంబర్ 7 టేబుల్లో పోదు, ఈ నెంబర్ 7 టేబుల్లో పోదు. సో ఇప్పుడు డివిజిబుల్ బై 7 అవ్వాలి, ఎందుకంటే ఇక్కడ హెచ్సిఎఫ్ అనేది 7 అవుతుంది కాబట్టి. ఇక్కడ ఆప్షన్ ఎలిమినేషన్లో డైరెక్ట్గా ఇదే మిగులుతుంది, అదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ ఆఫ్ రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ ఎలా ఉంది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 లాగా ఉంది. ఏ ఈక్వల్ టు 4, బి ఈక్వల్ టు 7,
సి ఈక్వల్ టు -21. ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి, సమ్ ఆఫ్ ది రూట్స్. సో సమ్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా ఏంటి మనకి, -b/a. సో ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా బీటా. సో ఇదేమవుతుంది, c/a. ఇవి రెండు ఫార్ములాలు, ఈ రెండు ఫార్ములాలు మీకు ఖచ్చితంగా రావాల్సిందే. ఇక్కడ -b/a అంటే -7/4. ఇది మన ఆన్సర్, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, 5 + x, 2x + 7, 6x + 9 అండ్ y ఆర్ ఇన్ ప్రపోర్షన్ ఓన్లీ వెన్. ఇక్కడ ఓన్లీ అన్నా కానీ నార్మల్ అన్నా కానీ x = 2 ఉన్నప్పుడు ఇవన్నీ ప్రపోర్షన్లో ఉంటాయంట. ఇక్కడ 5 + x డివైడెడ్ బై 2x + 7 = 6x + 9 డివైడెడ్ బై y. సో ఇది ప్రపోర్షన్లో ఉంటాయి, 4 నెంబర్లు ప్రపోర్షన్లో ఉంటే a/b = c/d అవుతుంది. ఇప్పుడు x ప్లేస్లో 2 పెడితే మనం y వాల్యూ కనుక్కోవాలి. 5 + 2 ఎంత అవుతుంది, 7. 2 × 2 ఎంత, 4. 4 + 7 ఎంత, 11. 6 × 2 ఎంత, 12. 12 + 9 ఎంత అవుతుంది మనకి, 21. సో ఇక్కడ ఎంత అవుతుంది, y. సో ఇప్పుడు దీనికి ఏమవుతుంది, × 3. మరి ఇక్కడ ఇదేమవుతుంది, ఇది కూడా × 3 అవుతుంది, ఎందుకంటే సేమ్ ప్రపోర్షన్లో రావాలి. లేదు మీరు క్రాస్ మల్టిప్లై చేస్తానంటే y = డైరెక్ట్గా ఇది క్యాన్సిల్ చేసేయండి. సో ఇప్పుడు 21 డివైడెడ్ బై 11 × 1/7. ఇది 3 టైమ్స్, సారీ ఇప్పుడు y అటు పోతుంది, 21 × 11 డివైడెడ్ బై 7 అవుతుంది. సో ఇది 3 టైమ్స్ పోతుంది, 33 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సో ఈ ఏజెస్ ప్రాబ్లం సింపుల్గా ఎలా చేయాలంటే రేషియో టైప్లో చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఏం అడిగారంటే ఏజ్ ఆఫ్ ఫాదర్ 6 years ago. సో 6 సంవత్సరాల క్రితం ఏజ్ ఆఫ్ ఫాదర్ ఎంత అంటే 6 టైమ్స్ అంటే 6 రెట్లు. మరి ఫాదర్కి డాటర్కి రేషియో ఎంత, 6:1. 3 years hence అంటే ప్రస్తుతానికి, ఇప్పుడు ప్రస్తుతానితో కంపేర్ చేస్తే 6 సంవత్సరాల క్రితం వీళ్ళ ఏజ్, ఇది రేషియో. మరి ప్రస్తుతానితో కంపేర్ చేస్తే 3 years hence అంటే 3 సంవత్సరాల తర్వాత. సో FD. ఈ రేషియో ఎంత అవుతుంది, 3 టైమ్స్ అన్నాడు. సో 3/1. సో ఇదేమో -6 వేసుకోండి, ఇక్కడేమో +3 వేసుకోండి, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం. సో ఇప్పుడు ఏదో ఒక వాల్యూ తీసుకోవాలి కాబట్టి నేను ఈ వాల్యూ తీసుకుంటాను, ఇది x అనుకుంటాను. వీళ్ళ ఏజ్ నాకు తెలియదు కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఆ వాల్యూలతో తీసుకుంటే x వచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి 6x డివైడెడ్ బై 1x. ఇది ఎప్పుడు మనకి 6 సంవత్సరాల క్రితం. సో ఇక్కడేమో 3 సంవత్సరాల తర్వాత. సో ఇక్కడ -6, ఇక్కడేమో +3 అంటే మొత్తం టోటల్ డిఫరెన్స్ ఎంత అవుతుంది, ఇక్కడ ఒక 6, ఇక్కడ ఒక 3 అంటే 9 సంవత్సరాల డిఫరెన్స్ వస్తుంది. ప్రస్తుతానికి 6 సంవత్సరాల క్రితం అంటే ఇక్కడ ఒక 6 కలపాలి. ప్రస్తుతానికి 3 సంవత్సరాల తర్వాత ఇది అంటే ఇక్కడ 3 సంవత్సరాలు, టోటల్ 9 సంవత్సరాలు కలపాలి డిఫరెన్స్. సో ఇక్కడ 6x + 9 డివైడెడ్ బై x + 9. వీళ్ళ ఏజ్ 9 సంవత్సరాలు పెరిగిన తర్వాత ఈ రేషియో ఎంత అవుతుందంటే 3:1 అవుతుంది, అది వాడు చెప్పింది. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. 6x + 9 = 3x + 27 అవుతుంది. ఇక్కడ 3xలో 3x తీస్తే, సారీ 6xలో 3x తీస్తే ఎంత, 3x. 27లో 9 తీస్తే ఎంత, 18. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది, 6 టైమ్స్. x ఎంత అంటే 6. మరి ఇక్కడ ఆప్షన్లో 6 లేదు కదా, ఆన్సర్ ఎలా చేస్తాం అంటే ఇక్కడ x వాల్యూ ఎప్పుడు మనకి ఇది 6 years తర్వాత, సారీ 6 years వెనక. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏజ్ కావాలంటే ఏం చేయాలి, x + 6 అంటే ఎంత అవుతుంది మనకి, 6 + 6 12 సంవత్సరాలు అవుతుంది. సో మన ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 2 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆడ్ డిజిట్. అంటే ఆడ్ నెంబర్లో నుంచి మనం ఏం చేయాలి, -2. 1 ఈజ్ యాడెడ్ టు ఈవెన్ నెంబర్. సో ఇప్పుడు ఈవెన్ నెంబర్, సో దీనికి ఏం చేయాలి, +1. సో ఇవి మనకి ఇచ్చింది. ఇక్కడ మనకి 8, 3, 2, 5, 2, 7, 6, 9. ఇది ఈవెన్ నెంబరు, సో దీనికి +1 యాడ్ చేయాలి. ఇక్కడ మనకి ఆడ్ -2, సో దీనికి +1, ఇక్కడ -2, +1, -2, ఇక్కడ +1, ఇక్కడ -2. సో ఇది 7, సారీ 8 + 1 9, 3 - 2 1, 2 + 1 3, 5 - 2 3, 2 + 1 3, 7 - 2 5, 6 + 1 7, 9 - 2 7. ఇక్కడ వాడు మన క్వశ్చన్లో ఏం అడిగాడు, మోర్ దెన్ వన్స్ ఇన్ ద న్యూ నెంబర్ ఫార్మ్డ్. ఇక్కడ ఎన్ని నెంబర్లు 1 కంటే ఎక్కువ సార్లు వచ్చినాయి అని చెప్పాడు. సో 3 1 కంటే ఎక్కువ సార్లు వచ్చింది, 7 1 కంటే ఎక్కువ సార్లు వచ్చింది. సో ఎన్ని నెంబర్లు వచ్చినాయి మనకి, 3 7 అంటే 2 నెంబర్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకి సిరీస్ ఇచ్చారు కదా, లెటర్, సింబల్, వీటన్నిటిలో కలిపి మన సిరీస్ ఇచ్చారు. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇక్కడ ఇఫ్ వీ రీప్లేస్ ఈచ్ ఆఫ్ వవల్స్. సో ఇప్పుడు వవల్స్ ఉన్నాయి కదా, దాన్ని మనం కాన్సనెంట్ చేద్దాం అంటున్నాడు. అలాగే ఇఫ్ వీ రీప్లేస్ ఈచ్ ఆఫ్ కాన్సనెంట్ ఇన్ ద ఒరిజినల్ సిరీస్ విత్ ఎనీ వవల్.
వవల్స్ని కాన్సనెంట్, కాన్సనెంట్ని వవల్ చేస్తాడనమాట. దెన్ హౌ మెనీ కాన్సనెంట్ విల్ బీ ఇమీడియట్లీ ఫాలోడ్ బై సింబల్. సో ఇప్పుడు కాన్సనెంట్ ఉంది, ఇక్కడ ఏమంటున్నాడు, ఇమీడియట్లీ ఫాలోడ్ బై సింబల్ ఇన్ ద రిజల్టెంట్ సిరీస్ దస్ ఫార్మ్డ్. సో ఇమీడియట్లీ ఫాలోడ్ అంటే మనకి ఎక్కడ వస్తుంది, సో ఇది సింబల్. ఇక్కడ కాన్సనెంట్ ఉంది, సో కాన్సనెంట్ ప్లేస్లో మనం ఏం రాయాలంటే వవల్ రాయాలి కదా. సో మనం చేయాల్సిందేంటి, వవల్ పక్కన సింబల్ ఇవి ఉన్నాయి చెక్ చేస్తే చాలు. సో ఇది వవల్ పక్కన సింబల్ 1, వవల్ పక్కన సింబల్ 2, ఇది 3. సో ఇక్కడ ఇంకేమన్నా ఉన్నాయి చెక్ చేద్దాం. ఇక్కడ ఏ, ఇక్కడ ఇది 4 అయింది. సో ఇక్కడ ఓ, ఇక్కడ ఒకటి ఉంది. సో టోటల్ ఎన్ని అయినాయి, 5 అయినాయి. సో మనకు వవల్స్ ఏంటి, ఏఈ ఐఓయు, ఇవి వవల్స్. మనం కాన్సనెంట్ కదా చెప్పింది, మరి వవల్స్ ఎందుకు రాసామంటే ఇక్కడ ఏం చెప్పాడు, వవల్స్ని కాన్సనెంట్ చేయాలి, కాన్సనెంట్ని వవల్ చేయాలన్నాడు. ఇక్కడ కాన్సనెంట్ పక్కన సింబల్ ఉండాలి, ఇది మనం కనుక్కోవాల్సింది. మరి కాన్సనెంట్ ప్లేస్లో వవల్ పెడితే మనం ఏం చేయాల్సింది ఏంటంటే వవల్ సింబల్స్. సో ఇది కనుక్కోవాలి. ఈ ఎన్ని ఉన్నాయి మనకి, 1 2 3 4 5 ఉన్నాయి. సో మన ఆన్సర్ అంటే ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ అండ్ వై కెన్ కంప్లీట్ అ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 days 12 days. ఎక్స్ వై 8 days 12 days ఇఫ్ దే వర్క్ ఆన్ ఆల్టర్నేటివ్ డేస్, అంటే ఒకరి తర్వాత ఒకరు, విత్ ఎక్స్ వర్కింగ్ ఆన్ ఫస్ట్ డే. ఎక్స్తో స్టార్ట్ అవుతుంది మనకి, అలా చెప్పారనమాట. సో ఎక్స్ ఫస్ట్ స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ మనకేం చెప్తున్నాడు, హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ ద డ్యూయో టు కంప్లీట్ ద సేమ్ వర్క్. ఈ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎంత అవుతుంది టైం. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటాం. ఎల్సిఎం తీసుకుంటే టోటల్ వర్క్ ఎంత అవుతుంది మనకి, 24. ఇక్కడ 2 వర్క్స్, ఇక్కడ 3 వర్క్స్. సో ఇప్పుడు మనకి 3 + 2 5, ఇక్కడ దీంట్లో పోతుందంటే పోదు. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకి 5 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుంది, ఇది 4 times, ఎంత 20 వర్క్స్. ఇక్కడ 5 వర్క్స్ ఇంటూ 4 days. ఇక్కడ 5 వర్క్స్ అంటే ఇద్దరు కలిసి కదా. సో ఇద్దరిది కలిపి అంటే టోటల్ ఎన్ని డేస్ చేసినట్టు, 8 days వర్క్ చేసినట్టు అక్కడ. సో 8 daysకి 20 వర్క్స్ కంప్లీట్ చేశారు. ఇక్కడ మిగిలింది ఎంత ఉంది మనకి, 4 వర్క్స్ పెండింగ్ ఉంది. తర్వాత ఎవరు చేస్తారు, ఎక్స్ చేస్తారు 3 వర్క్స్. ఇక్కడ మిగిలింది ఎంత, 1 వర్క్. ఈ 1 వర్క్ ఎవరు చేస్తారంటే వై చేస్తారు. ఇక్కడ 8 + 1 ప్లస్ ఇక్కడ 1 వర్క్ ఎవరు చేస్తారు, వై చేస్తారు. సో 1/2 days ఇది. సో ఇది ఎంత అవుతుంది, 9 1/2 days. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకి లెటర్ క్లస్టర్ ఇచ్చారు. ఇప్పుడు టార్పేడో, దీన్ని మనకు ఎలా రాశారంటే DEOOPRT. ఇక్కడ కింద మనం చెక్ చేసామంటే ఫ్లిక్కర్ ఉంది. సో FLICKER. దీన్ని ఎలా రాశారంటే CEFIKLRగా రాశారు. సో ఇప్పుడు ఫస్ట్ వర్డ్ లాస్ట్ వర్డ్ సేమ్ ఉన్నాయి, ఇక్కడ ఫస్ట్ వర్డ్ లాస్ట్ వర్డ్ సేమ్ లేవు. కానీ ఇక్కడ మీరు చెక్ చేశారంటే ఇక్కడ ఉన్న వర్డ్సే కింద ఉన్నాయి. సో పైన ఇది ఈక్వల్ టు ఇది అయింది, సేమ్ ఇక్కడ కూడా అంతే, సేమ్ వర్డ్సే ఉన్నాయి. మరి ఇక్కడ లాజిక్ ఏంటి, సో ఇక్కడ లాజిక్ ఏంటి అంటే ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో మనకి, సో ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో చేశారు. అంటే ఇప్పుడు ABCD ఇలా పోతే లాస్ట్కి ఏమొస్తుంది, జెడ్ వస్తుందా. సో అలా మీకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇక్కడ అరేంజ్ చేశారనమాట. సో ఇప్పుడు మనం క్వశ్చన్స్లో ఇక్కడ ఆప్షన్స్ చెక్ చేసి ఆన్సర్ చేయడమే, PERTAIN. సో ఇక్కడ మనం చెక్ చేసామంటే ఇక్కడ ఫస్ట్ ఏ ఉంది, ఇక్కడ కింద ఆప్షన్స్లో కూడా చెక్ చేయండి. ఇక్కడ CLO ఉంది, మరి ఇక్కడ C ఏమో పైన ఉంది, ఇది రాంగు. ఇక్కడేమో మనకి ఏ ఫస్ట్ ఉండాలి, ఇది రాంగు. ఇక్కడ ఏ ఫస్ట్ ఉంది, CC, తర్వాత L ఉంది, I ఉండాలి. సో ఇది రాంగు. ఇక్కడ చెక్ చేద్దాం, ఇక్కడ మనకి ఏ, సో ఏ తర్వాత ఈ తర్వాత I తర్వాత ఇక్కడ N, నెక్స్ట్ PRT. సో అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి కదా. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 1 అవుతుంది. సో ఇక్కడ ఇది రాంగ్ ఉంది, సో ఇక్కడ ఇది రాంగే, ఇక్కడ మనకి ఈ మిస్టేక్ ఉంది. సో ఇది ముందు రావాలి. నెక్స్ట్ క్వశ్చన్, మనకి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు కన్క్లూజన్ కరెక్టా కదా చెక్ చేయాలి. F = Z, ఇది అడిచింది. ఇప్పుడు F = B ≤ Z అవుతుంది. సో మనకేమవుతుంది ఇప్పుడు, F = B ≤ Z. మరేమవుతుందంటే మనకి F = Z అవుతుంది. ఎందుకంటే F = B అంటే ఇక్కడ F రాసుకోండి. F ≤ Z, ఇక్కడ ≤ అంటే ఈక్వల్ టు కూడా అవుతుంది. F = Z. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, E > B. సో E > F
ఈక్వల్ టు బి. ఇప్పుడు ఈ అనేది ఎఫ్ కంటే పెద్ద వాల్యూ. సో మరి ఏమవుతుంది ఇక్కడ, ఈ గ్రేటర్ దెన్ ఎఫ్ అంటే ఈ గ్రేటర్ దెన్ బి కూడా అవుతుందా? సో ఇది కూడా కరెక్టు. సో మనకి ఇక్కడ 2 ఆప్షన్లు కరెక్టు. కానీ వాడు ఇక్కడ మనకి ఏమిచ్చాడంటే ఓన్లీ కన్క్లూజన్ 2 ఈజ్ ట్రూ ఇచ్చాడు. కానీ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే బోత్ ద ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వెంకట్ బాట్ ఏ సెకండ్ హ్యాండ్ స్కూటర్. సో ఒక సెకండ్ హ్యాండ్ స్కూటర్ వెంకట్ కొన్నాడంట. దాని మీద 10% రిపేర్ కాస్ట్ పెట్టాడంట. ఇప్పుడు సపోజ్ ఒక 100x ఇది కాస్ట్ అనుకుందాం, వెంకట్ కొనింది. దీని మీద 10% ఏం పెట్టాడు, రిపేర్కి కాస్ట్ పెట్టాడు. సో దీని మీద 10% అంటే 10x అవుతుంది. ఇప్పుడు ఏం చేశాడంట, సోల్ చేశాడంట, అంటే దీన్ని అమ్మేశాడు. దీని మీద ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 2200 వచ్చింది అంటున్నాడు. ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడంటే హౌ మచ్ డిడ్ హీ స్పెండ్ ఆన్ రిపేర్స్ ఇఫ్ హీ మేడ్ అ ప్రాఫిట్ ఆఫ్ 20%. ఒకవేళ ప్రాఫిట్ కనుక 20% అయితే రిపేర్ మీద ఎంత పెట్టాడు అది వాడు అడుగుతుంది. ఇప్పుడు దీని మీద ఇది టోటల్ కాస్ట్ అవుతుందా మనకి. సో ఇప్పుడు కాస్ట్ మీద 20% ప్రాఫిట్ అయితే ఆ ప్రాఫిట్ ఎంత అవుతుంది మనకి, 2200 అవుతుందా. ఇప్పుడు ఇది ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ పోతుంది. 100 + 110 ఎంత, 100 + 10 ఎంత, 110. ఇక్కడ ఇంటూ 1/5 ఈక్వల్ టు 2200. ఇది ఎన్నిసార్లు పోతుంది మనకి, 20 సార్లు పోతుందా. సో x ఈక్వల్ టు ఎంత, 20 × 5 100. ఇక్కడ రిపేర్ కాస్ట్ ఎంత మనకి, సో రిపేర్ కాస్ట్ ఎంత అంటే 10x. సో x ఏమో 100 అయితే 10x ఎంత అవుతుంది మనకి, 1000. సో ఇది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ శాంతి అండ్ కీర్తి. సో శాంతి, కీర్తి వీళ్ళ ఏజ్ ఎంత అంటే 7/3 అన్నాడు. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ శాంతి ఏజ్ ఎంత అవుతుంది అంటే 40 అంట. మరి కీర్తి ఏజ్ ఎంత అవుతుంది అది వాళ్ళు అడిగింది. ఇప్పుడు మనకి ఇది ఏజ్ ఎంతో తెలియదు కాబట్టి ఇది 7x, ఇది 3x అనుకుందాం. సో ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత అంటే ఇది 7x + 5, ఇదంతా 3x + 5. ఇప్పుడు మనకి శాంతి ఏజ్ తెలుసు. సో శాంతి ఏజ్ అంటే ఎంత మనకి 40. అంటే ఇక్కడ 7x + 5 = 40 కింద తీసుకోవచ్చా. మరి ఇక్కడ 7x ఎంత అవుతుంది 35, x ఎంత అవుతుంది మనకి 5. మరి ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటి, 3x + 5, ఎందుకంటే అది కీర్తి ఏజ్ కదా. సో 3 × 5 + 5 ఎంత అవుతుంది, 15 + 5 20 అవుతుంది. సో ఇది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ ట్రావెల్స్ 18 km ఇన్ 3 hours. సో 80 కిలోమీటర్లో 3 గంటలు, 18 కిలోమీటర్ని 3 గంటల్లో ట్రావెల్ చేశాడంట. నెక్స్ట్ ఇంకో 2 గంటలు ట్రావెల్ చేస్తున్నాడంట. అయితే మనల్ని ఏం కనుక్కోమంటున్నారంటే డిస్టెన్స్ ఆఫ్ లేటరల్ 2, అంటే తర్వాత 2 గంటలు మనకి ట్రావెల్ చేశానని చెప్పాడు కాబట్టి ఆ 2 గంటల్లో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించుంటాడు. సో అది మనల్ని అడుగుతుంది. ఇప్పుడు మనకి యావరేజ్ స్పీడ్ ఇచ్చేసాడు ఎంత, 30 కిలోమీటర్లు. సో ఫార్ములా ఏంటి మనకి డిస్టెన్స్కి, టోటల్ డిస్టెన్స్ ఈక్వల్ టు ఇక్కడ యావరేజ్ స్పీడ్, యావరేజ్ స్పీడ్ ఇంటూ టోటల్ టైం. సో ఇది ఏ ఫార్ములా అంటే మీకు యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం. సో ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ కావాలంటే దీన్ని ఇలా చేస్తాం అనమాట. ఇప్పుడు మనకేం తెలుసు, యావరేజ్ స్పీడ్ తెలుసు ఎంత 30, టోటల్ టైం ఎంత, ఇక్కడ ఒక 3 గంటలు, ఇక్కడ ఒక 2 గంటలు. సో టోటల్ 5 గంటలు. ఎంత టోటల్ కిలోమీటర్స్, 150 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట. కానీ ఫస్ట్ 3 అవర్స్లో ఎంత, 80 కిలోమీటర్ ట్రావెల్ చేశాడు. సో 150 - 80 మిగిలిందంతా 70 కిలోమీటర్లు. ఈ 70 కిలోమీటర్లు నెక్స్ట్ 2 అవర్స్లో ట్రావెల్ చేశాడు. సో వాళ్ళు అడిగింది నెక్స్ట్ 2 అవర్స్లో ఎంత ట్రావెల్ చేశారని, 70 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఎన్ని కాన్సనెంట్స్ ఉన్నాయి అంటున్నాడు. సో కాన్సనెంట్స్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై వవెల్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై వవెల్. అంటే ముందు వెనక వవెల్ ఉండాలి. సో వవెల్స్ అంటే మనకేం తెలుసు, ఏఈ ఐవై. సో ముందు వెనక 2 సైడ్లు అవే ఉండాలి. సో ఇక్కడ ఒకటి ఏఈ ఉంది, మధ్యలో కాన్సనెంట్. సో ఇక్కడ కూడా ఈఏ ఉంది, సో మధ్యలో కాన్సనెంట్. సో నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం, ఇక్కడ ఈఏ ఉంది, మధ్యలో కాన్సనెంట్. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడ ఉన్నాయి మనకి, ఇక్కడ ఈ ఉంది కానీ పక్కన హెచ్ ఉంది కాబట్టి ఇది తీసుకోకూడదు. నెక్స్ట్ ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ యూ ఉంది, సో ఇక్కడ ఒకటి. నెక్స్ట్ ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ ఏ ఉంది కానీ ఇక్కడ ఎం ఉంది కదా. సో ఇక్కడ ఏ, ఇక్కడ ఈ ఉంది. సో టోటల్ మనకి ఎన్ని పేర్స్ ఉన్నాయి, 5 ఉన్నాయి. సో మన ఆన్సర్ ఏంటి 5. నెక్స్ట్ క్వశ్చన్, ఈచ్ ఆఫ్ WXYZ ABC అంటే మొత్తం 7 మంది ఉన్నారు. వీళ్ళందరూ వెడ్డింగ్ అటెండ్ అవుతున్నారంట, ఒక్కొక్కళ్ళు ఒక్కో రోజులో. సో మండే నుంచి స్టార్ట్ అయ్యి సండే వరకు. ఇక్కడ రాసేసుకుందాం మండే, లేదంటే మనం ఏం చేసుకుందాం, ఇప్పుడు మండే కదా,
సో మండేకి 1 పెట్టుకుందాం, తర్వాత 2, 3, 4, 5, 6, 7. సో ఇదేంటి సండే. సో మీకు డౌట్ ఉండిందంటే ఇది ట్యూస్డే, ఇది వెడ్నెస్డే, ఇది థర్స్డే, ఇది ఫ్రైడే, ఇది సాటర్డే. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పారు, సి హ్యాస్ టు అటెండ్ వెడ్డింగ్ వి ఇమీడియట్లీ ఆఫ్టర్ ఏ, అంటే ఏ తర్వాత సి వస్తారు. సో ఇది చెప్పాడు. నెక్స్ట్ వై హ్యాస్ టు అటెండ్ ఎ వెడ్డింగ్ ఆన్ వన్ ఆఫ్ ది డేస్ బిఫోర్ బి అండ్ డబ్ల్యూ. బీకి డబ్ల్యూకి ముందు ఎవరు ఉంటారంటే వై ఉంటారు, అది చెప్పారు. ఓన్లీ జెడ్ హ్యాస్ టు అటెండ్ ఎ వెడ్డింగ్ బిఫోర్ ఏ, అంటే ఏకు ముందు జెడ్ మాత్రమే ఉంటారు, అంటే ఇక్కడ జెడ్, ఇక్కడ ఏ, ఇక్కడ సి. ఎందుకంటే ఏకు ముందు జెడ్ మాత్రమే ఉండాలి, అంటే ఏ ఇక్కడ ఉండాలి. సో ఇప్పుడు మిగిలిన ఏంటి, వై, బి, డబ్ల్యూ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకి, ఎక్స్ హ్యాస్ టు అటెండ్ ఏ వెడ్డింగ్ ఆన్ ఫ్రైడే. సో ఎక్స్ అప్పుడు ఫ్రైడే అప్పుడు అనమాట. బి డస్ నాట్ హ్యావ్ టు అటెండ్ ఏ వెడ్డింగ్ ఆన్ సండే. సో సండే అప్పుడు బి అటెండ్ చేయడు, కానీ బీకి డబ్ల్యూ కంటే ముందు ఎవరు ఉండాలి, వై ఉండాలి, అంటే ఇక్కడ వై ఉంటుంది. సో ఇక్కడ మనకి బి ఏం చెప్పారు, బి సండే అటెండ్ చేయరు, అంటే ఇంకా మిగిలింది ఏంటి, సాటర్డే. సో ఇక్కడ ఎవరు, డబ్ల్యూ. సో ఇక్కడ మనకు మిగిలింది ఏంటి, ఆన్ విచ్ డే ఆఫ్ ది వీక్ డస్ వై హ్యావ్ టు అటెండ్ ఎ వెడ్డింగ్. సో వై ఎప్పుడు అటెండ్ చేస్తారంటే మనకి థర్స్డే, అది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద అడ్జాయినింగ్ ఫిగర్ ఎల్. సో ఇప్పుడు మనకి ఇక్కడ 2 ప్యారలల్ లైన్స్, సో 2 ట్రాన్స్వర్సల్ లైన్స్ ఇచ్చారు. ఇప్పుడు వీటి రెండింటికి కట్ చేసుకుంటే మనకి ఇక్కడ 2x + y అనేది ఎంతో కనుక్కోమన్నారు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ యాంగిల్ x ఉందా, అలాగే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది, 105. సో ఇవి రెండు కలిపితే ఎంత అవుతాయి అంటే x + 105 degrees కదా. సో ఇవి రెండు కలిపితే ఎంత అవుతాయి అంటే 180 degree, అంటే x ఎంత అవుతుంది మనకి 75 degree. ఇప్పుడు x 75 అంటే ఇది కూడా ఏమవుతుంది మనకి 75 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ 105, ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది 75, స్ట్రైట్ లైన్ ఎప్పుడు 180. ఇవి రెండు కూడా సేమే ఉంటాయి, ఈ యాంగిల్ ఈ యాంగిల్. సో నెక్స్ట్ ఇక్కడ 60 ఉంది, మరి స్ట్రైట్ లైన్ ఎంత ఉంటుంది మనకి 180, అంటే ఇది ఎంత ఉంటుంది 120. సో ఇది 120 అంటే మరి y కూడా ఎంత ఉంటుంది మనకి 120 ఉంటుంది. సో మీకు డౌట్ ఉంటే ఇది 120 అంటే ఇది ఎంత ఉంటుంది మనకి 60 ఉంటుంది. ఇక్కడ మనకి 2x + y కనుక్కోమన్నారు. సో 2 × 75 degree + 120 degree ఎంత అవుతుంది మనకి 150 degrees + 120 degree 270 degree మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకి 3 స్టేట్మెంట్లు ఇచ్చారు, అలాగే 4 కంక్లూజన్స్ ఇచ్చేసారు. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఈ ప్రాబ్లం చేయాలి. సమ్ కార్నేషన్స్ ఆర్ పిటూనియన్స్. సో ఇప్పుడు ఇది కార్నేషన్స్ అనుకుందాం. సో ఇంకొకటి సమ్ అన్నాడు, సో ఇది సమ్ కార్నేషన్స్, సో ఇది పిటూనియన్స్, సో ఇది PET పెట్టుకుందాం. ఆల్ పిటూనియన్స్ ఆర్ సన్ఫ్లవర్స్. సో ఇవన్నీ ఏమవుతాయి మనకి సన్ఫ్లవర్స్ అవుతాయి అన్నాడు. సో ఇవి సన్ఫ్లవర్స్. సమ్ సన్ఫ్లవర్స్ ఆర్ నాట్ కార్నేషన్స్. సో ఇప్పుడు కొన్ని సన్ఫ్లవర్స్ అనేవి ఆర్ నాట్ కార్నేషన్స్ అన్నాడు. సో కొన్ని కావు కదా ఎలాగూ, సో మనం అలాగే తీసుకున్నాం. సో కొన్ని అవుతాయి అంటే కొన్ని కావనే అర్థం. నెక్స్ట్ ఇంకేమున్నాయి, సమ్ సన్ఫ్లవర్స్ ఆర్ కార్నేషన్స్. ఇప్పుడు సన్ఫ్లవర్స్ ఇది, సో సన్ఫ్లవర్స్లో ఈ పార్ట్ కలిసి ఉందా, మరి కార్నేషన్స్లోని ఈ పార్ట్ కలిసి ఉంది, అంటే సమ్ సన్ఫ్లవర్స్ ఆర్ కార్నేషన్స్. ఆల్ కార్నేషన్స్ ఆర్ సన్ఫ్లవర్స్. సో ఈ పార్ట్ అనేది సన్ఫ్లవర్లో కలవట్లేదు, అంటే ఇది కాదు. ఆల్ పిటూనియన్స్ ఆర్ కార్నేషన్స్. సో కొంత మాత్రమే, పూర్తిగా కాదు కదా, సో ఇది కూడా రాంగ్. నో సన్ఫ్లవర్ ఈజ్ కార్నేషన్. సో అన్నీ లింక్ ఉన్నాయి కలిసి. సో ఇప్పుడు ఏమంటున్నాడు, నో సన్ఫ్లవర్ అంటున్నాడు, అలా కాదు కదా, కొద్దిగా రిలేషన్ ఉంది కదా. సో ఇది రాంగ్, ఓన్లీ కన్క్లూజన్ 1 follows. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ ఆఫ్ రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ ఎంత అన్నాడు 9. సో ఆల్ఫా + బీటా. సో దీని ఫార్ములా ఏంటి మనకి -b/a. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ ఎలా ఉంది మనకి, ax² + bx + c = 0 ఉంది, a = 5, b = bనే ఉంది, c = 4 ఉంది. సో ఇప్పుడు దీని వాల్యూ ఎంత అంటున్నారు మనకి 9 అని చెప్పారు. సో ప్రాబ్లంలో మనకి 9 ఇచ్చేసారు కదా ఆల్రెడీ. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం b కనుక్కోవాలి. సో ఇప్పుడు -b అంటే ఎంత, ఇక్కడ -bనే వస్తుంది, డివైడెడ్ బై ఇక్కడ a అంటే ఎంత మనకి 5 = ఎంత 9. మరి b ఎంత అవుతుంది మనకి -45. సో ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ కూడా అట్టపోతే మనకి ఏమవుతుంది -45. నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాప్ కీపర్ సోల్డ్ బుక్ ఎట్ అ లాస్ ఆఫ్ 14%. సెల్లింగ్ ప్రైస్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ బై 100 rupees. దేర్ వుడ్ హ్యావ్ బీన్ అ గెయిన్ ఆఫ్ 6%. సో ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ తీసుకుందాం. సో ఇక్కడ 14% లాస్, అంటే
86. సో ఇప్పుడు మనం కాస్ట్ అనేది ఎంత అనుకుంటున్నాం అంటే 100x అనుకుందాం. ఇప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది అప్పుడు 14% లాస్ అంటే 86x అమ్ముంటాడు. నెక్స్ట్ ఇది SP1 కదా, ఇక్కడ SP2 తీసుకోండి. సో ఇప్పుడు మనకి ఈ 100 రూపాయలు కనుక ఎక్స్ట్రా అమ్ముంటే వాడికి గెయిన్ ఎంత వచ్చేదంటే 6% వచ్చేదంట. 100 రూపాయలు కాస్ట్ అన్నప్పుడు 100x కాస్ట్, మరి ఇది ఎంత అవుతుంది 106x అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత మనకి 20x. సో వీటి రెండింటికి డిఫరెన్స్ ఏంటి మనకి 100 కదా. సో ఇది ఈక్వల్ టు 100 అంటే ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది మనకి 5. ఎందుకంటే వీటి రెండింటికి డిఫరెన్స్ ఏమైంది, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 100 రూపాయలు పెంచాడు, అదే డిఫరెన్స్. మరి 20x ఈక్వల్ టు 100, x ఈక్వల్ టు 5. మనల్ని ఏం కనుక్కోమన్నాడు, కాస్ట్ ప్రైస్ కనుక్కోమన్నాడు. అంటే 100x, 100 × 5 500, ఇది మన కాస్ట్ ప్రైస్. నెక్స్ట్ క్వశ్చన్, x/y ఈక్వల్ టు 3/2. సో ఇక్కడ ఏం చేస్తారు, డైరెక్ట్గా x ఈక్వల్ టు 3, y ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేయండి, సరిపోతుంది. 3² + 2² డివైడెడ్ బై 3² - 2². ఇది 9 + 4 డివైడెడ్ బై 9 - 4, 13 డివైడెడ్ బై 5 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ ట్రావెల్డ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 20 m/min ఫర్ 100 minutes. నెక్స్ట్ 70 m/min ఫర్ 50 minutes. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది మనకి 20 m/min అంటే టోటల్ ఇక్కడ 100 minutes అంటే 2000 మీటర్లు ట్రావెల్ చేశాడు. నెక్స్ట్ ఇంకొకటి ఎంత 70 m 50 minutes అంటే 3500 మీటర్ ట్రావెల్ చేశాడు. సో ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది మనకి 5500 మీటర్. ఇక్కడ టోటల్ టైం, సో టోటల్ టైం ఎంత మనకి ఇక్కడ 100, ఇక్కడ 50. సో 100 + 50 150 మినిట్స్. మరి ఇప్పుడు యావరేజ్ స్పీడ్ మనం కనుక్కోవాలి. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి, టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత 5500 డివైడెడ్ బై టోటల్ టైం 150. 0 0 క్యాన్సల్. 5 టేబుల్లో ఇది 3 times, 5 టేబుల్లో ఇది 11 times, ఇక్కడ ఒక 0. సో మన ఆన్సర్ ఎంత 110/3 మీటర్/మినిట్స్. సో ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, 4 ఫ్రెండ్స్ ఉన్నారు, రామ్ నివాస్, రమేష్, రామ్ సింగ్, రమన్. సో వీళ్ళందరికీ PhDలు వచ్చినాయి అనమాట వరుస నెలల్లో. కన్సిక్యూటివ్ మంత్స్ అంటే వరుస నెలల్లో. ఇప్పుడు రామ్ నివాస్ రిసీవ్డ్ హిస్ డిగ్రీ ఎగ్జాక్ట్లీ 1 month ప్రియర్ టు రామ్ సింగ్. సో రామ్ సింగ్ కంటే ఒక నెల ముందు రామ్ నివాస్కి వచ్చింది. అంటే ఫస్ట్ రామ్ నివాస్ ఉంటాడు, రామ్ నివాస్ తర్వాత ఎవరు ఉంటారు, రామ్ సింగ్ ఉంటారు. వీళ్ళిద్దరిది ఆర్డర్ తెలిసింది. ఇప్పుడు రమన్ రిసీవ్డ్ హిస్ డిగ్రీ ఎగ్జాక్ట్లీ 1 month ఆఫ్టర్ రమేష్. సో ఇప్పుడు రమేష్కి వచ్చిన నెక్స్ట్ మంత్ ఎవరికి వచ్చింది, రమన్కి వచ్చింది. రామ్ నివాస్ రిసీవ్డ్ హిస్ డిగ్రీ ఇన్ సెప్టెంబర్. సో వీడికి సెప్టెంబర్లో వచ్చింది. మరి వీడికి ఏమొస్తుంది, అక్టోబర్. వీళ్ళిద్దరు ఆర్డర్ ఇది, మొత్తం 4. సో ఇప్పుడు వీళ్ళిద్దరు ఆర్డర్ ఇదంటే మనకి రమేష్ ఎక్కడ వస్తాడు, రమన్ ఎక్కడ వస్తాడు, సెప్టెంబర్, అక్టోబర్. ఇది నవంబర్, ఇది డిసెంబర్. మనల్ని క్వశ్చన్లు ఏమడిగాడు, రమేష్ డిగ్రీ ఎప్పుడు తీసుకుంటాడు అది అడిగింది. సో రమేష్ డిగ్రీ ఎప్పుడు తీసుకుంటాడంటే మనకి నవంబర్లో తీసుకుంటాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అలాగే అజంప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ మనం చూసి ఈ అజంప్షన్స్ అనేవి కరెక్టా కాదా అని మనం చెక్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి స్టేట్మెంట్లు ఏమి ఇచ్చారంటే, డిమాండ్ ఫర్ స్మార్ట్ ఫోన్ అండ్ ల్యాప్టాప్ హ్యాస్ ఇంక్రీజ్డ్ సబ్స్టాన్షియల్లీ సిన్స్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఆన్లైన్ క్లాసెస్ ఇన్ స్కూల్స్. ఆన్లైన్ క్లాసెస్ స్కూల్లో స్టార్ట్ చేయడం వల్ల మనకేమైందంటే స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్ డిమాండ్ బాగా పెరిగింది. ఇది వాళ్ళు చెప్పింది. ఇప్పుడు మనకిచ్చిన అజంప్షన్స్, పీపుల్ ఆర్ బయింగ్ స్మార్ట్ ఫోన్ అండ్ ల్యాప్టాప్ టు ఎనేబుల్ దర్ చిల్డ్రన్ టు అటెండ్ ఆన్లైన్ స్కూల్. సో ఆన్లైన్ స్కూల్ అటెండ్ అవ్వడానికి పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ పిల్లలకు ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లు కొనిస్తున్నారు అంటున్నారు. సో ఇది వ్యాలిడ్ రీజనే. నెక్స్ట్, డెస్క్టాప్ కంప్యూటర్స్ కెనాట్ బి యూజ్డ్ టు అటెండ్ ఆన్లైన్ క్లాసెస్. అసలు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వడం కోసం ఈ 2 రేట్లు పెరుగుతున్నాయి అని చెప్పారు. దీనికి డెస్క్టాప్ కంప్యూటర్స్కి సంబంధం ఏముంది, అసలుకి సంబంధమే లేదు. సో మనకు ఓన్లీ అజంప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకి 1 AZC 2, అలాగే 3 DYF, ఇక్కడ మనకి 4, నెక్స్ట్ ఇక్కడ 7 GXI 8 ఇచ్చారు. సో ఇక్కడ మనం క్లారిటీగా అబ్జర్వ్ చేసామంటే ఇది ఇంటూ 2, ఇది ఇంటూ 2 ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది, ఇంటూ 2 అంటే 16,
2 ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోయినాయి. ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 16, ఇక్కడ 16. సో దీన్ని చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రెండు సేమ్ వస్తాయి కాబట్టి. సో ఇప్పుడు మనం ఓట్స్ చెక్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకి 1, ఇది 3, ఇది 4, ఇది 6. ఇక్కడ మనకి ఇది సేమ్ అలాగే అన్నిటికీ చెక్ చేసుకున్నారంటే 2 డిఫరెన్స్ ఉంటున్నాయి. సో జస్ట్ దీనికి దానికి 2 డిఫరెన్స్ ఉంటున్నాయి. సో ఇక్కడ ఏమవుతుంది, సేమ్ అలాగే మనకి ఇదేమో 6 కదా, ఇది 9. సో ఇదెంత మనకి జీ అంటే, సో ఇది 7. సో ఇక్కడ డిఫరెన్స్ +3, ఇక్కడ డిఫరెన్స్ +3, ఇక్కడ డిఫరెన్స్ +3, ఇక్కడ డిఫరెన్స్ +3. సో ఇప్పుడు ఇది జీ, ఇది ఐ, ఇది 7, ఇది 9. సో నెక్స్ట్ ఏమవుతాయి, +3 కదా. సో +3 అంటే ఇది 10 అవుతుంది. సో 10 అంటే ఏంటి, జే అవుతుంది. సో 9 + 3 అంటే ఎంత మనకి 12, అంటే ఇదేమవుతుంది, ఎల్ అవుతుంది. సో జేఎల్ రావాలి. సో మనకి ఇక్కడ మాత్రమే వస్తుంది జేఎల్. మన ఆన్సర్ ఏంటంటే ఇది. నెక్స్ట్ క్వశ్చన్, 8 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో మొత్తం ఏం చేస్తున్నారంటే ఒక స్క్వేర్ టేబుల్ దగ్గర కూర్చున్నారు అనమాట. సో స్క్వేర్ టేబుల్లో కూర్చున్నారు. స్క్వేర్ టేబుల్లో 4 కార్నర్లో కూర్చున్నారు, 4 మధ్యలో కూర్చున్నారు టేబుల్కి. అందరూ సెంటర్ సైడే చూస్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు మనకి, ఏ అండ్ సి ఆర్ సిట్టింగ్ ఇన్ ఆపోజిట్ కార్నర్స్. సో ఏ, సి వీళ్ళు ఆపోజిట్ కార్నర్లో కూర్చున్నారంట. అలాగే ఎఫ్డి, సో ఎఫ్డి కూడా ఆపోజిట్ కార్నర్లో కూర్చున్నారంటున్నాడు. ఓన్లీ జీ ఈస్ బిట్వీన్ ఏ అండ్ ఎఫ్. సో ఏకి ఎఫ్కి మధ్యలో జీ ఉన్నాడంట, అంటే ఇలా కూడా ఉండొచ్చు, ఎఫ్ జీ ఏ ఇలా అయినా ఉండొచ్చు. నెక్స్ట్ ఓన్లీ బి ఈస్ బిట్వీన్ ఏ అండ్ డి. సో ఏకి డికి మధ్యలో బి ఉన్నాడంట, అంటే ఇలా కూడా ఉండొచ్చు, ఇలా ఉన్నా కానీ ఏకి డికి మధ్యలో ఉన్నట్టే. హెచ్ ఈస్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి. సో ఏదో ఒక పాయింట్తో స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ పక్క పక్కన ఉన్నవి ఇచ్చేసాడు. నేను ఏది తీసుకున్నా మీకు సర్కిల్ ఇక్కడ ఈ స్క్వేర్లో సేమ్ అలాగే వస్తుంది. మీరు ఏ పాయింట్లో తీసుకుని స్టార్ట్ చేసుకున్నా, నేను ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఇక్కడ సి పెట్టుకుంటే హెచ్ ఈస్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి. సికి లెఫ్ట్లో ఎవరున్నారు, హెచ్ ఉన్నారు. ఇక్కడ సికి ఆపోజిట్లో ఎవరుంటారు, మనకి ఏ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఎఫ్జిఏ, ఏజిఎఫ్ ఈ పాయింట్ కూడా తెలుసు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేస్తుంది మనకి జీ ఈస్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎఫ్. సో జీ ఏమంటున్నాడు మనకి, ఎఫ్కి రైట్ వస్తాడు. సో ఎఫ్ ఇక్కడ వస్తేనే మనకి జీ ఇక్కడ వస్తాడు. ఒకవేళ ఎఫ్ ఇక్కడ వస్తే ఎఫ్కి లెఫ్ట్ సైడ్ అవుతుంది, ఎందుకంటే అటు సైడ్ నుంచి చూస్తే మనకి లెఫ్ట్ సైడ్ అవుతుంది కదా. సో ఇక్కడ ఎఫ్జీ అనేది మాత్రమే పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ ఈస్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ హెచ్. హెచ్ ఉంది ఇక్కడ. సో హెచ్కి రైట్లో ఎవరున్నారు, ఇక్కడ సెకండ్ రైటు ఈ. సో ఈ ఇక్కడ అవుతుంది. ఇప్పుడు ఇది ఏఎఫ్, మరి ఇది డి అవుతుంది. సో ఏ డి అవుతుంది ఇక్కడ, ఎందుకంటే ఏకి డికి మధ్యలో ఎవరున్నారు, ఇక్కడ బి ఉన్నారు. సో అయిపోయింది ఇప్పుడు స్క్వేర్ మొత్తం. ఇప్పుడు సెకండ్ టు లెఫ్ట్ ఆఫ్ బి. సో బీకి సెకండ్ టు లెఫ్ట్ ఎవరు ఉన్నారు, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్. సో సెకండ్ లెఫ్ట్ ఎవరు ఉన్నారంటే జీ ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ లెటర్స్, సింబల్స్ సిరీస్ ఇచ్చేసాడు మనకి. సో దీన్ని బేస్ చేసుకొని మనం క్వశ్చన్ చేయాలి. హౌ మెనీ సింబల్స్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై కాన్సనెంట్. ఇక్కడ మనకి సింబల్స్ ఉంది. ఆ సింబల్స్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై కాన్సనెంట్ అండ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై వవల్. సో ప్రిసీడెడ్ అంటే ముందున్నట్టు, ఫాలోడ్ అంటే దీని తర్వాత ఉన్నట్టు. సో ఒక సింబల్కి లెఫ్ట్ సైడ్ వవల్ ఉండాలి, రైట్ సైడ్ కాన్సనెంట్ ఉండాలి. సో ఇప్పుడు ఇలాంటివి ఎన్ని ఉన్నాయో చెక్ చేద్దాం. సో ఇక్కడ సింబల్ ఉంది, సింబల్కి లెఫ్ట్ సైడ్ వవల్ లేదు, సింబల్కి లెఫ్ట్ సైడ్ లేదు, సింబల్కి లెఫ్ట్ సైడ్ లేదు. ఇక్కడ సింబల్కి లెఫ్ట్ సైడ్ వవల్ ఉంది, రైట్ సైడ్ కాన్సనెంట్ ఇక్కడ లేదు. ఇక్కడ సింబల్కి లెఫ్ట్ సైడ్ వవల్ ఉంది, మనకి రైట్ సైడ్ కాన్సనెంట్. ఇక్కడ సింబల్ పక్కన లేవు మనకి. ఇక్కడ సింబల్ పక్కన మనకి వవల్ ఉంది, రైట్ సైడ్ కాన్సనెంట్. సో టోటల్ మనకి ఎన్ని పేర్లు ఉన్నాయంటే 3 పేర్స్ ఉన్నాయి. మన ఆన్సర్ ఏంటంటే 3. నెక్స్ట్ క్వశ్చన్, రామ్ ఏజ్ ఎంత అన్నాడంటే 55. అలాగే సోమ్ ఏజ్ ఎంత అంటే 25. హౌ మెనీ ఇయర్స్ అగో రామ్ 3 times యాజ్ ఓల్డ్ యాజ్ సోమ్. సో రామ్ ఈక్వల్ టు 3 into సోమ్ అవ్వాలి. సో మీరు నిదానంగా బేసిక్ నుంచి చేసేదానికి బదులు వాల్యూస్ తీసుకొని చేసేసేయచ్చు. సో ఇవన్నీ మీకు 5స్లో ఉన్నాయి కాబట్టి 10, 5, 15 వీటిల్లోనే మ్యాక్సిమం పోతుంది. మీకు కావాలంటే చెక్ చేద్దాం మనం. ఇది 55 - 7 = 3 into ఇది 25 - 7. 25 - 7 అంటే మనకు ఎంత అవుతుంది, 18. 55 - 7, సో ఇది ఎంత అవుతుంది, 48. సో ఇది రాంగ్, ఎందుకంటే ఇది 54 అవుతుంది కదా. నెక్స్ట్ ఇక్కడ 10.
సో 55లో 10 తీసేయండి. అలాగే 3 × 25 - 10. సో ఇది 45 = 3 × 15 ఎంత 45. సో కరెక్ట్గా సరిపోయింది కదా మన ఆప్షన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, గాయత్రి స్టార్ట్స్ వాకింగ్ ఫ్రమ్ హర్ హోమ్ అండ్ గోస్ 100 మీటర్ టువర్డ్స్ సౌత్ డైరెక్షన్. సో ఇక్కడ స్టార్ట్ అయింది అనుకుందాం. సో 100 మీటర్ సౌత్ డైరెక్షన్, టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 120 మీటర్. సో ఇక్కడ నుంచి రైట్ అంటే ఇటు సైడు, సో 120 మీటర్. నెక్స్ట్ ఏం చేస్తుంది, దెన్ టర్న్స్ రైట్ అండ్ 100 మీటర్. సో రైట్ ఎంత 100 మీటర్. షీ ఫైనల్లీ టర్న్స్ రైట్ అగైన్ అండ్ వాక్స్ 180 మీటర్. ఇప్పుడు మళ్ళీ రైట్ 180 మీటర్ అంటే ఇది దాటిపోతుంది. సో ఇది 180 మీటర్ అంటే ఇది 120 అవుతుంది. ఇక్కడ 120 అంటే ఇక్కడ 120, ఇది 60 మీటర్. హౌ ఫార్ ఈజ్ షీ నౌ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. ఇది స్టార్టింగ్ పాయింట్ కదా, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత దూరంలో ఉంది, 60 మీటర్లో ఉంది. సో వాడు అడిగింది అదే కదా 60 మీటర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి ఏరియాకి మనకి, √3/4a². ఇక్కడ మనకి సైడ్ ఎంత అన్నాడు 14 సెంటీమీటర్. సో సబ్స్టిట్యూట్ చేయండి, √3/4 × 14 × 14. 2 టేబుల్లో 2 టైమ్స్, ఇది 7 టైమ్స్. 2 టేబుల్లో ఇది 7 టైమ్స్. 7 × 7 అంటే 49. సో 49√3 మన ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ కోడెడ్ లాంగ్వేజ్లో ట్రై. సో TRY ఇది ఎంత అంటున్నాడంటే 63 అంట. సో మరి వీటికి వాల్యూస్ చూద్దాం మనం. T అంటే ఎంత 20, R అంటే ఎంత మనకి 18, Y అంటే ఎంత మనకి 25. సో ఇప్పుడు 20 + 18 + 25 ఇది ఎంత 13, 5 + 1 ఎంత 6. సరిపోయింది కదా. అంటే ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది. మనల్ని ఏం కనుక్కోమన్నాడు, DUG డక్కి కనుక్కోమన్నాడు. సో DUG, సో Dకి ఎంత 4, Uకి ఎంత మనకి 21, Gకి ఎంత మనకి 7. సో ఇవన్నీ యాడ్ చేయండి. 4 + 7 ఎంత 11, 11 + 21 ఎంత అవుతుంది మనకి 32. సో 32 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మనకి ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ అని మనం చెప్పాలన్నమాట. ఇప్పుడు G ≥ D అన్నాడు. ఇక్కడ G సైడ్ ఏమో > ఉంది, మరి ఇక్కడ D సైడ్ ఏముంది మనకి <> ఉంది. సో ఈ సింబల్స్ ఎలా మ్యాచ్ అవుతాయి, ఇవి మ్యాచ్ అవ్వవు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. అంటే ఒకటి > అంటే గ్రేటర్ అవ్వాలి లేదంటే ఈక్వల్ అవ్వాలి. సో ఇది ఆపోజిట్ అవుతుంది కాబట్టి ఇది పాసిబుల్ అవ్వదు. నెక్స్ట్ G T. ఇప్పుడు G > P T అన్నాడు. అంటే G ఒకటి ఈక్వల్ టు అవుతుంది లేదంటే P అవుతుంది. సపోజ్ మీరు ఈక్వల్ టు తీసుకున్నా కానీ ఇక్కడ G పెడదాం, G వాల్యూ ఏమవుతుంది మనకి T కంటే ఎక్కువే అవుతుంది. సో ఇది కరెక్ట్ ఆన్సరే కదా మనకి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనం ఈ క్వశ్చన్ మార్క్ ఈ నెంబర్ సిరీస్లో ఉన్న క్వశ్చన్ మార్క్ను కనుక్కోవాలి. సో మనకు 14, 17, 85, 92 ఇచ్చారు. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేసాం, ఇక్కడ × 1 చేసాం, మరి ఇక్కడ ఏం చేసాం +3 చేసాం, ఇక్కడ ఏం చేసాం × 5 చేసాం, ఇక్కడ ఏం చేసాం +7 చేసాం. సో ఇక్కడ లాజిక్ ఎలా ఉంది మీకు, అన్ని ఆడ్ వాల్యూసే, ఒకటి ఇంటూ ఒకటి ప్లస్ ఇంటూ ప్లస్, ఇక్కడ ప్లస్ చేసాము. నెక్స్ట్ ఆడ్ వాల్యూ అంటే మనకి 9. సో ఇంటూ చేయాలి ఇక్కడ 9. సో 92 × 9 ఇది 18, 81 + 2 82. సో 828 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, PQRST ఆర్ సిట్టింగ్ ఇన్ స్ట్రైట్ లైన్. సో ఇది ఒక స్ట్రైట్ లైన్లో వీళ్ళు 5 మంది కూర్చున్నారు. 1 2 3 4 5. S ఈస్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ P and R. అంటే Pకి Rకి మధ్యలో S ఉంటాడు. సో S ఎలా అయినా ఉండొచ్చు, ఇలా అయినా ఉండొచ్చు. R ఈస్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ S and Q. సో Sకి Qకి మధ్యలో ఎవరు ఉంటారు, R ఉంటారు, లేదంటే ఇలా అయినా ఉండొచ్చు. సో Q R S ఇలా అయినా ఉండొచ్చు. Q ఈస్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ R and T. సో Q ఏమంటున్నాడు, Q ఈస్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ R T. సో లేదంటే TQR ఇలా అయినా ఉండొచ్చు. సో ఇప్పుడు మనకి తెలిసింది ఏంటంటే ఒకటి R లేదో అంటే ఏదో ఒక నెంబర్ తీసుకొని మనం సబ్స్టిట్యూట్ చేసి ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ వాల్యూ తీసుకుంటున్నాను TQR. సో TQR ఇది తీసుకుంటున్నాను. ఇక్కడ QR అంటే మనకి ఇది వస్తుంది. సో ఇక్కడ ఏమొస్తుంది S. సో ఇక్కడ RS అంటే మనకి ఎక్కడ వస్తుంది, ఇది P. సో ఇది TQRSP ఇది కరెక్ట్గా వచ్చింది మనకి.
లేదంటే మీరు ఇది తీసుకొని ట్రై చేసి చూడండి. సో ఇది తీసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చింది. సో ఇది తీసుకొని ట్రై చేద్దాం. ఇప్పుడు RQT. సో ఇప్పుడు RQ పక్కన ఇక్కడ T వచ్చింది అంటే ఇక్కడ ఏమొస్తుంది, మనకి S వస్తుంది. ఇక్కడ మనకి SRQT. సో ఇక్కడ ఏమొస్తుంది, మనకి ఇక్కడ P వస్తుంది. సో ఇది పాసిబుల్ అవుతుంది, ఇది పాసిబుల్ అవుతుంది. హూ ఆర్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ Q? సో Qకి ఇమీడియట్ నైబర్స్ ఎవరు అది వాడు అడుగుతుంది. ఇప్పుడు Qకి ఇమీడియట్ నైబర్సు మనకి TR, ఇది ఒక పాసిబిలిటీ ఉంది. ఎక్కడ తీసుకున్నా కానీ Qకి ఇమీడియట్ నైబర్స్ ఎవరు, TR. సో మీరు ఎలా తీసుకున్నా Qకి ఇమీడియట్ నైబర్స్ ఎవరు అవుతారంటే మనకి TR మాత్రమే అవుతారు. సో ఎక్కడ చూసినా మనకి ఇదే ఆన్సర్ రావాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ 0.166 పైన బార్ ప్లస్ ఇక్కడ 0.155 పైన బార్ మైనస్ 0.13 ఇక్కడ 3 మీద బార్ ఉంది. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం ఎలా రాసుకోం, ఇక్కడ నెంబర్ మీద డైరెక్ట్గా ఫస్ట్ నెంబర్ రాసేయండి. ఎంత, 16. సో ఇక్కడ దేని మీద బార్ లేదో అది మైనస్ చేయాలి. ఎంత, 1 మీద బార్ లేదు, సో -1 డివైడెడ్ బై ఇక్కడ బార్ మీద ఎన్ని వాల్యూలు ఉన్నాయో అది 9గా రాసుకోండి. బార్లో లేని వాల్యూలు ఏంటి, 1. సో ఇది ఒక 0గా రాసుకోవాలి. ప్లస్, సో దీన్ని ఎలా రాసుకుంటాం, 15 - 1/90. దీన్ని ఎలా రాస్తాం, 13 - 1 డివైడెడ్ బై 90. అన్నిటికీ కామన్గా ఏమున్నాయి, 90 ఉంది. 16 - 1 15, 15 - 1 14, ఇక్కడ ఇది మైనస్, 13 - 1 ఎంత, 12. సో ఇక్కడ 14లో 12 తీసేస్తే ఎంత, మనకి 2. సో 15 + 2 ఎంత అవుతుంది, మనకి 17 డివైడెడ్ బై 90. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు మనకి 75,000 అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే ఎంత, 7 1/2. సో 7 1/2 అంటే ఏంటి, 15/2 రాసుకోవచ్చా పర్సంటేజ్లో. అలాగే ఎంత అన్నాడు, 6 సంవత్సరాలకి. లేదంటే మీరు 7.5 అన్న రాసుకోండి, మీ ఇష్టం. ఇదైతే నేను 0.5 రాసుకోకుండా 15/2 రాసుకుంటాను. సో ఇప్పుడు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి, P × PRT కదా. సో R ఎంత, 15/2, T ఎంత, మనకి 6 years. సో డివైడెడ్ బై 100 అంటే ఇది డివైడెడ్ బైలోనే ఉంది కాబట్టి ఇక్కడ 100. ఇక్కడ 2 టేబుల్లో ఇది 3 times పోతుంది. ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు క్యాన్సల్. ఇక్కడ మనకు మిగిలింది ఏంటి, 750 × 15 × 3 ఎంత, మనకి 45. సో ఇక్కడ మనకి 2 సున్నాలు వస్తున్నాయి అన్ని చోట్ల, మినిమం 2 సున్నాలు వస్తున్నాయి. మనకి ఇక్కడ 2 సున్నాలు వచ్చే పాసిబిలిటీ లేదు, ఎందుకంటే ఇక్కడ 5, ఇక్కడ 45 ఉంది. సో కావాలంటే చెక్ చేయండి. 5 × 0 0, 5 5s are 25, 5 7s are ఎంత, 35 + 2 37, 4 0s are 0, 4 5s are ఎంత, 20, 4 7s are ఎంత, 28 + 2 30. సో 33750. సో 33750 అంటే ఏంటి, మనకి సింపుల్ ఇంట్రెస్ట్. ఇక్కడ మనకి టోటల్ అమౌంట్ కదా అడిగింది. టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది, 75,000 + 33,750 అంటే మనకి ఎంత, 1,08,750. సో మన ఆన్సర్ ఇదనమాట. సో ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ మనకి గ్రాఫ్ ఇచ్చారు. ఇక్కడ గ్రాఫ్లో గర్ల్స్ బాయ్స్ ఇచ్చేసారు, సబ్జెక్ట్స్ ఇచ్చేసారు. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ గర్ల్స్ హూ హ్యావ్ పాస్డ్ ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ రెస్పెక్టివ్లీ. సో ఇప్పుడు మనకేమడుగుతున్నాడు అంటే రేషియో అడుగుతున్నారు. సో కెమిస్ట్రీలోను, ఫిజిక్స్లోను, బయాలజీలోను. ఇక్కడ ఫస్ట్ ఫిజిక్స్ కదా. సో ఫిజిక్స్ గర్ల్స్ ఎంతమంది పాస్ అయ్యారు, 135. ఇక్కడ కెమిస్ట్రీలో ఎంతమంది గర్ల్స్ పాస్ అయ్యారు, 195. నెక్స్ట్ బయాలజీలో ఎంతమంది పాస్ అయ్యారు, 165. లాస్ట్ నెంబర్ అన్ని 5లు ఉన్నాయి. సో 5 టేబుల్లో పోతుంది. 5 2 times ఎంత, 10, బ్యాలెన్స్ 35 అంటే 7. ఇక్కడ 5 టేబుల్లో మనకి 3 times 15, బ్యాలెన్స్ 45 అంటే మనకి 9 times. ఇక్కడ మనకి 3 times 15, బ్యాలెన్స్ 15 అంటే మళ్ళీ 3 times. ఇక్కడ మనకి మళ్ళీ 7 టేబుల్లో పోతుంది, 3 టేబుల్లో పోతుంది కదా. ఇది 9 times, ఇది 13 times, ఇది 11 times. సో మన రేషియో ఏమవుతుందంటే 9:13:11, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకేమంటున్నారు, మైనస్ ఈస్ ఇంటర్చేంజ్డ్ విత్ మల్టిప్లికేషన్, డివైడెడ్ ఈస్ ఇంటర్చేంజ్డ్ విత్ ప్లస్. సో వీటిని మార్చేసుకోమన్నాడు. ఇట్లా మార్చేసుకొని ఈ క్వశ్చన్ చేస్తాం. 6 డివైడెడ్ అంటే ప్లస్, 16 ఇంటూ, సో ఇంటూ అంటే మైనస్, సో -4, డివైడెడ్ అంటే ప్లస్, సో ఇక్కడ 9, మైనస్ అంటే ఇక్కడ ఏంటి ఇంటూ, సో 8, ఇక్కడ ప్లస్ అంటే డివైడెడ్ బై 2, ఇక్కడ ఇంటూ, సో ఇంటూ అంటే మనకి మైనస్, సో -7. సో ఇప్పుడు అన్నీ మార్చేసాం. ఇక్కడ మనం ఏం చేస్తాం, సాల్వ్ చేసేస్తాం.
ఇక్కడ 6 ప్లస్ 16 మైనస్ 4 ప్లస్ ఇక్కడ ఏముంది మనకి ఫస్ట్ ఏం చేయాలి, మనం డివిజిబుల్ చేయాలి. సో 8 డివైడెడ్ బై 2. సో ఇది ఎంత అవుతుంది మనకి 4. తర్వాత ఏం చేస్తాం మనం, ఇంకా అన్ని ప్లస్లు మైనస్లు, ఇది ఒకటే మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఇది మల్టిప్లికేషన్. సో ఈ వాల్యూ ఎంత అయింది 4. సో 9 ఇంటూ 4 ఎంత మనకి 36. సో ఇప్పుడు ఉన్న వాల్యూస్లో మనం డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. 6 ప్లస్ 16 ఎంత మనకి 22. సో 22 ప్లస్ 36 ఎంత అవుతుంది మనకి 58. సో 58లో ఈ 11 తీసేసేయాలి. ఎంత అవుతుంది మనకి 47. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకి నెంబర్ సిరీస్ ఇచ్చారు. ఏంటి 3, 7, 13, 21, 31. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ అది కనుక్కోవాలి మనం. సో ఇక్కడ చూస్తే డిఫరెన్స్ ఎంత మనకి 4, ఇక్కడ డిఫరెన్స్ ఎంత 6, ఇక్కడ డిఫరెన్స్ ఎంత మనకి 8, ఇక్కడ డిఫరెన్స్ ఎంత 12. సో అన్నీ ఒకే సిరీస్లో ఉన్నాయి. 4, 6, 8, 10 అన్నీ ఈవెన్ నెంబర్స్. సో నెక్స్ట్ ఏమవుతుంది మనకి 10 తర్వాత ఈవెన్ నెంబర్ 12. సో 31 ప్లస్ 12 ఎంత అవుతుంది మనకి 43. అదే మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, VWXYZA 6 సింగర్స్ ఉన్నారు టోటల్. సో వీళ్ళందరికీ డేట్లు, ఒకరిది 12, ఒకరిది 14, ఒకరిది 16, ఒకరిది 21, ఒకరిది 25, ఒకరిది 31. సో ఇవి డేట్స్ జూలై మంత్లో. W హ్యాస్ ఈస్ కన్సర్ట్ యాజ్ ఆన్ 1 డే బిఫోర్ ఎక్స్. సో ఎక్స్కి ఒక రోజు ముందు ఎవరిది ఉంటుంది అంటున్నాడు కన్సర్టు, డబ్ల్యూది ఉంటుంది అంటున్నాడు. నెక్స్ట్, బట్ నాట్ ఆన్ 21st. సో 21st ఉండదంట. సో ఇక్కడ ఉండదు అంటే ఇది మనకు 21st ఉండదని చెప్పాడు. ఎవరిది డబ్ల్యూది. సో డబ్ల్యూది 21 కాదు, అదొకటి పెట్టేసుకోండి. వి హ్యాస్ ఈస్ కన్సర్ట్ ఆన్ 14th. సో ఇది విది. ఓన్లీ ఏ హ్యాస్ ఈస్ కన్సర్ట్ ఆఫ్టర్ ఎక్స్. ఎక్స్ తర్వాత వచ్చే కన్సర్ట్ ఎవరిదంటే ఓన్లీ ఏది. సో ఇక్కడ మనకి ఎక్స్ తర్వాత ఒక కన్సర్టే ఉండాలంటే ఇక్కడ ఎక్స్ రావాలి. సో ఇక్కడ ఎక్స్ వచ్చిందంటే మనకి ఇక్కడ ఎవరు వస్తారు, మనకి ఓన్లీ ఏ హ్యాస్ కన్సర్ట్ ఆఫ్టర్ ఎక్స్. సో ఎక్స్ తర్వాత ఎవరు వస్తారంటే మనకి ఇక్కడ ఏ వస్తారు. వై హ్యాస్ ఇస్ కన్సర్ట్ బిఫోర్ వి. సో వీకి ముందు ఎవరు వస్తారంటే మనకి వై వస్తారు. హూ హ్యాస్ ద కన్సర్ట్ ఆన్ 21st జూలై. సో 21st జూలై ఎవరికి వచ్చింది అది వాడు అడుగుతుంది. సో ఇక్కడ మనకి ఎక్స్కి ముందు ఉంటుంది ఎవరిది డబ్ల్యూ, కానీ 21stలో ఉండదు అని చెప్పాడు. అంటే ఇక్కడ ఉండదంటే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది డబ్ల్యూ. సో మిగిలింది ఎవరు ఇంకా మనకి జెడ్. సో జెడ్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది. వాడు అడిగింది 21st జూలై ఎవరిది ఉంటుంది. సో 21st జూలై ఎవరిది ఉంటుందంటే జెడ్ది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 2 digit నెంబర్ డివిజిబుల్ బై బోత్ 2 and 4. సో ఇప్పుడు 2కి 4కి ఎల్సిఎం ఎంత అవుతుంది మనకి, ఇది 2 1s are 1, ఇది 2. సో ఇది 2 టేబుల్లో పోతుంది, మనకు ఎంత అవుతుంది 4 ఎల్సిఎం అవుతుంది. సో ఇప్పుడు ఈ నెంబర్ ఎలా వస్తుంది, ఈ 2 నెంబర్స్ ఎన్ని కనుక్కోవాలి మనం ఈజీగా ఎలా చేయొచ్చు అంటే 4 టేబుల్ తీసుకొని చేస్తే చాలు. ఇప్పుడు 4 టేబుల్లో 24 టైమ్స్ చేస్తే 96. సో ఇది పెద్ద నెంబర్ అనమాట. ఒకవేళ మనం 4 into 25 చేస్తే ఎంత అవుతుంది 100. ఇది తీసుకోకూడదు. అలాగే 2 digit నెంబర్ రావాలంటే 4 3s are 12. సో ఇది 2 digit నెంబర్. మనకి టోటల్ ఎన్ని నెంబర్స్, ఇక్కడ 24 నెంబర్ వరకు మ్యాక్సిమం. సో 24లో మ్యాక్సిమం ఇక్కడ 3 నుంచి స్టార్ట్ అవుతుంది మనకు 2, అంటే 1 కాదు 2 కాదు. సో 1 2 ఈ రెండు తీసేయాలి. 4 1s are 4, 4 2s are 8. ఇప్పుడు 2 అవుతుంది కదా, ఇక్కడ 1 + 1, ఇక్కడ ఈ 2 తీసేసేయండి. ఎంత అవుతుంది మనకు మిగిలింది 22 నెంబర్ అవుతాయి. సో 4 into 24 అంటే 96 అయితే 24 నెంబర్స్ వస్తాయి మనకి. 24 నెంబర్స్లో ఈ 2 నెంబర్స్ మనకే, ఈ 4 8 అనే 2 నెంబర్స్ వరకు మనకు రావన్నమాట. సో అప్పుడు తీసేస్తే 24లో 2 తీసేయాలి, 22. జస్ట్ టేబుల్లో మీరు చెక్ చేస్తే చాలు, ఆ టేబుల్లో మీకు ఎన్ని నెంబర్స్ వస్తాయి అంతే చేసేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ప్లస్ అంటే మనకి ఈక్వల్ టు. సో ప్లస్ ఈక్వల్ టు మైనస్ అంట, మైనస్ ఈక్వల్ టు మనకేమన్నాడు డివైడెడ్ బై. అలాగే డివైడెడ్ బై అయితేనేమో మనకి ఇంటూ. సో మల్టిప్లికేషన్ అయితే మనకేమంటున్నాడు ప్లస్. సో ఓన్లీ ఈ వరకే తీసేయాలి, లెఫ్ట్ సైడ్ ఏమన్నా వస్తే రైట్ సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు 25 into 35. సో ఇదేమవుతుంది 25 + 35. మైనస్ అంటే ఏమవుతుంది మనకి డివైడెడ్ బై 5. ఇక్కడ ప్లస్. సో ప్లస్ అంటే ఏంటి మైనస్. సో -7. డివైడెడ్ బై అంటే మనకి ఇంటూ. సో ఇంటూ 2. సో ఫస్ట్ ఏం చేస్తాం మనం డివైడెడ్ బై చేస్తాం, తర్వాత ఏం చేస్తాం మల్టిప్లై చేస్తాం. 35 డివైడెడ్ బై 5 ఇది ఎంత అవుతుంది 7. 7 into 2 ఇది ఎంత అవుతుంది 14. సో 25 + 7
మైనస్ 14. సో 25 ప్లస్ 7 అంటే ఎంత అవుతుంది మనకి 32. సో 32 మైనస్ 14 అంటే ఎంత మనకి 18. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకేం చేశారు, సెట్స్ ఇచ్చేశారు, నెంబర్ సెట్లు ఇచ్చేశారు. సో ఇప్పుడు 4, 25, 6, అలాగే 3, 28, 9. ఇక్కడ మనం చూసామంటే ఇక్కడ 4 × 6, ఇక్కడ 3 × 9. సో వీటికి రెండింటికి నెంబర్ పక్కనే ఉంది కదా, ఇది 4 × 6 + 1 ఎంత 25, అలాగే 3 × 9 + 1 ఎంత మనకి 28. సో అలాగే మనం ఆప్షన్స్లో చెక్ చేసామంటే మన ఆన్సర్ ఏమవుతుందంటే 4 అవుతుంది. ఇక్కడ 7, 22, 3 కదా, అంటే 7 × 3 ఎంత 21 + 1 ఇదెంత అవుతుంది 22. సో సేమ్ లాజిక్ ఫాలో అవుతున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకి పై చార్ట్స్ బేసిస్ ఇచ్చాడు. సో ఏ అంటే అకాడమిషియన్స్, ఈ అంటే టీచర్స్, డి అంటే ఉమెన్, బి అంటే మెన్, సి అంటే డాక్టర్స్ ఇవి ఇచ్చాడు. సో ఇప్పుడు ఏమేమి అడుగుతున్నాడు, టోటల్ అడుగుతున్నాడు, సమ్ ఆఫ్ టోటల్ నెంబర్స్ ఆఫ్ ఫాలోయింగ్. ఫస్ట్ ఉమెన్ అకాడమిషియన్స్ హూ ఆర్ టీచర్స్. సో ఉమెన్ అంటే డి, అకాడమిషియన్స్ అంటే ఏ, ఇక్కడ హూ ఆర్ టీచర్స్ అన్నారు, టీచర్స్ అంటే ఏంటి మనకి ఏ. సో ఇప్పుడు డిఏలో కలిసి ఉండేది ఇది డి, ఇది ఏ. సో డిఏలో కలిసి ఉంది ఏంటి మనకి, ఈ రెండింటికి కలిసి ఉంది 9. హూ ఆర్ టీచర్స్ అన్నాడు. సో ఇప్పుడు ఈ 19 పార్ట్లో మనకి ఈ కూడా కలవాలి. సో ఈ ఎక్కడ ఉంది మనకి, ఈ ఇక్కడ ఉంది. సో ఈ కూడా కలిసే పార్ట్ ఎక్కడ ఉందంటే మనకి ఇది ఈ మొత్తంలో కలిసిద్ది కాబట్టి ఇది కూడా మనకి ఇంక్లూడ్ అవుతుంది. సో మొత్తానికి కలిపితే మనకి ఈ మూడింటికి కలిపి ఇది 19, ఎందుకంటే ఇది టోటల్ సర్కిలే ఈ కదా. సో టోటల్ సర్కిల్ ఈ, అది మధ్యలో ఉన్న సర్కిల్ ఏ, ఇది డి కదా. సో మూడింటికి కలిపి ఉన్నది 19. టీచర్స్ హూ ఆర్ డాక్టర్స్. సో టీచర్స్ అంటే ఏంటి మనకి ఈ, డాక్టర్స్ అంటే ఏంటి మనకి సి. సో ఈసీ కలిసి ఉన్నది చూడండి. సో ఇక్కడ మనకి ఎక్కడ ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ సి ఉంది, రెండింటికి కలిసింది ఎంత 20. సో ఇదెంత 20. నెక్స్ట్ ఏమంటున్నాడు, మెన్ హూ ఆర్ నెయిదర్ టీచర్స్ నార్ అకాడమిషియన్స్. సో మెన్ అంటే బి. సో బి నెయిదర్ అంటే రెండు కాకూడదు, ఏంటిది టీచర్స్ కాకూడదు, అకాడమీ కాకూడదు. టీచర్స్ అంటే ఈ, అకాడమిషియన్స్ అంటే ఏ. సో ఇక్కడ బి సర్కిల్ ఎక్కడ ఉంది, బి సర్కిల్ ఇక్కడ ఉంది. సో బి సర్కిల్లో ఏ కలవకూడదు, ఈ కలవకూడదు, అంటే ఈ రెండు కలవకూడదు, అంటే ఈ 12 తీసేయాలి. ఈ 12 ఈలో కలిసి వచ్చింది కాబట్టి. సో ఇది టోటల్ 28 మిగిలింది. సో ఇది 28. ఇప్పుడు మనం ఏం చేయమంటున్నాడు, మొత్తం 3 కలిపేసేయాలి. 19, 20 + 28 ఇదంతా మనకి 17, 6. సో 67 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ క్యూబాయిడ్ డైమెన్షన్స్ ఇచ్చారు. దీన్ని నేను ఎల్, బి, హెచ్ అనుకున్నాను, లెంత్, బ్రెత్, హైట్. ఇక్కడ ఏం చేస్తున్నాడు, క్యూబాయిడ్ డైమెన్షన్స్ ఇచ్చి వీటన్నిటిని పెయింట్ చేయాలంట. ఇప్పుడు ఏరియా ఎంత పెయింట్ చేయాలి అంటున్నాడు. మనం లోపల రూమ్ అంటే రూమ్ మొత్తం పెయింట్ నింపేసేయం కదా, గోడలకే పెయింట్ వేస్తాం, అంటే సర్ఫేస్ ఏరియా. సో సర్ఫేస్ ఏరియా మనం కనుక్కోవాలి. సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, 2 × LB + BH + HL. సో ఇది ఫార్ములా. ఇప్పుడు 18.5. సో 18.5ని నేను ఎలా రాసుకోవచ్చు, 37/2 రాసుకోవచ్చు. 12.5 నేను ఎలా రాసుకోవచ్చు, 25/2 రాసుకోవచ్చు. ఏం లేదు, × 2 / 2 చేశాను అంతే. సో ఇప్పుడు 2 × LB అంటే ఎంత మనకి, ఇది 37/2 × 25/2 + BH. సో B అంటే ఎంత మనకి 25/2 × 10 + HL అంటే 10 × ఇది 37/2. ఇప్పుడు వీటన్నిటికీ నేను ఏం చేస్తున్నాను, 4 LCM తీసుకుంటాను. ఇక్కడ ఈ 2 కామన్గా బయట అదిలాగే ఉంచేసేయండి. 4 కామన్ తీసుకుంటే ఇది 4 అలాగే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ 4 LCM కాబట్టి. ఇక్కడ 2 ఉంది అంటే × 2 చేయాలి, 25 × 20 ప్లస్ ఇక్కడ 2నే ఉంది అంటే × 2 చేయండి, అప్పుడు 20 అవుతుంది. ఇది 37. ఇప్పుడు మనం ఇక్కడ 2 టేబుల్లో ఇది 2 టైమ్స్ పోతుంది. సో ఇప్పుడు మిగిలింది ఎంత, ఇక్కడ మనకి 37 × 25. సో 37 × 25 అంటే ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. 7 × 25 ఎంత అవుతుంది మనకి 175. 3 × 25 ఇదంతా 75. సో ఇది 12, 925. 925 ప్లస్ ఇదంతా 500 ప్లస్ ఇదంతా మనకి 37 × 2. సో ఇది 74. ఇక్కడ 0 కాబట్టి ఇది /2. సో ఇది మొత్తం యాడ్ చేస్తే 005. సో ఇది 5 అవుతుంది. 4 + 2 6 అవుతుంది. 7 + 5 ఎంత 12. 12 + 9 ఎంత అవుతుంది మనకి 21. సో /2.
సో ఇది 2 టేబుల్లో 10 టైమ్స్, బ్యాలెన్స్ 16 అంటే 8 టైమ్స్. ఇక్కడ బ్యాలెన్స్ ఇక్కడేం మిగిలింది మనకి 5 మిగిలింది, సో అంటే 2.5. సో 1082.5 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకేం చెప్పారు, మనం ఇక్కడ ఈ సీక్వెన్స్ టైప్ వస్తాయి. సో ఇది 8:14, నెక్స్ట్ అలాగే 12:22, సో అలాగే 21 ఇక్కడ క్వశ్చన్ మార్క్. సో ఈ రెండు రిలేషన్ అన్నీ ఒకే ప్యాటర్న్లో ఉంటాయి. సో మనం ఇప్పుడు చెక్ చేయాలి. డిఫరెన్స్లు చూసామంటే అన్నిటికీ వేరువేరుగా ఉన్నాయి, కానీ మనం చెక్ చేసామంటే ఇక్కడ 8 + 8 - 2 ఎంత అవుతుంది, 8 + 6 అంటే 14. మరి ఇక్కడ 12 + 12 - 2 అంటే 12 + 10 ఎంత అవుతుంది మనకి 22. సో సేమ్ ఫార్మాట్ ఇక్కడ కూడా అప్లై చేయొచ్చా, 21 + 21 - 2 అంటే 21 + ఎంత 19 అంటే ఎంత అవుతుంది మన ఆన్సర్ 40. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఏమన్నాడు, గివెన్ ఫిగర్లో ఏబిసి, సో ఏబిసి = ఏబిడి అనుకుంటున్నాడు. సో అంటే ఇది టేటా అయితే ఇది కూడా టేటా అంట. నెక్స్ట్ బీసీ సైడ్ = బీడి. ఇప్పుడు సైడ్లు సేమ్ అయినప్పుడు సైడ్కి ఆపోజిట్ యాంగిల్ కూడా సేమ్ అవుతుందా. సో ఇప్పుడు బీసీకి ఆపోజిట్ యాంగిల్, సో ఇది ఆల్ఫా అనుకుంటున్నాను. మరి బీడీకి ఆపోజిట్ యాంగిల్ ఇది కూడా ఏమవుతుంది, ఆల్ఫా అవుతుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు, సిఏబి. సో ఇప్పుడు సిఏబి దీనికి ఏది ఈక్వల్ అవుతుంది, ఇప్పుడు సిఏబి అంటే ఆల్ఫా, సేమ్గా ఏమవుతుంది మనకి డిఏబి. సో డిఏబి ఎక్కడ ఉంది మనకి ఆప్షన్ 3లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ A:B ఎంత ఉంది మనకి 2:3, అలాగే B:C ఇది ఎంత ఉంది మనకి 3:4. ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది. సో డైరెక్ట్గా ఇక్కడ రాసుకోవచ్చు. సో A:B:C ఎంత అవుతుంది 2:3:4. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కెన్ ఫినిష్ ఎ పెయింటింగ్ ఎ శారీ ఇన్ 11 days, B in 20 days, C in 55 days. ఇఫ్ దే వర్క్ ఇండిపెండెంట్లీ, అంటే ముగ్గురు వేరువేరుగా పనిచేస్తే ఇలా చేస్తారంటున్నాడు. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ ద వర్క్ బీ కంప్లీటెడ్ ఇఫ్ ఏ ఈస్ అసిస్టెడ్ బై B ఆన్ ఎవ్రీ ఆడ్ నెంబర్ డే అండ్ C ఆన్ ఎవ్రీ ఈవెన్ నెంబర్ డే. సో ఇప్పుడు B ఏమో ఆడ్ నెంబర్ డేలో హెల్ప్ చేస్తాడు, C ఏమో ఈవెన్ నెంబర్ డేలో హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, టోటల్ వర్క్ అంటే LCM. ఇప్పుడు 5 టేబుల్లో ఈ 11 అలాగే ఉంటుంది, ఇది 4 టైమ్స్, ఇది 11 టైమ్స్. 11 టేబుల్లో ఇది పోతుంది కాబట్టి ఇక్కడ మిగిలింది ఎంత అంటే 4. సో 4 5s are 20, 20 × 11 ఎంత 220. సో ఇది మన LCM. టోటల్ వర్క్ 220 అంటే పర్ డే 20 వర్క్స్, ఇక్కడ పర్ డే ఎంత 11 వర్క్స్, ఇక్కడ పర్ డే 4 వర్క్స్ చేస్తారు. ఇప్పుడు స్టార్టింగ్ ఎవరు చేస్తారు, మనకి ఏ అనే వ్యక్తి ప్రతిరోజు చేస్తాడు. సో ఏ ఎంత మనకి 20 వర్క్స్ చేస్తాడు, ఆడ్ నెంబర్ డే కదా. ఇప్పుడు 1 2 3 4 ఫస్ట్ డే అంటే ఆడ్ కదా. సో ఫస్ట్ డే ఆడ్ అంటే ఆడ్లో ఎవరు హెల్ప్ చేస్తారు, B చేస్తారు. సో ఇక్కడ 11, ఇక్కడ మైనస్ చేయండి, ఇది ఎంత 35. నెక్స్ట్ ఇక్కడ 20 ప్లస్ ఇక్కడ 4 అంటే 24, సారీ ఇక్కడ 20 + 11 అంటే 31 కదా. సో ఇక్కడ 20 + 4 అంటే 24. సో ఇప్పుడు ఎంత అవుతుంది మనకి వీళ్ళిద్దరిది 55. సో 55 అంటే 2 days. ఇప్పుడు 55 అంటే ఇది మనకి 2 daysతో సమానం. ఇలా ఎన్నిసార్లు చేయాలి, 4 టైమ్స్ చేస్తే కరెక్ట్గా 220 సరిపోయిందా. సో అంటే ఇలా వీళ్ళు ఎన్నిసార్లు చేయాలి, 4 టైమ్స్ చేయాలి. సో ఇలా 1 టైం చేస్తే ఎంత అయింది మనకి 2 days. మరి 4 టైమ్స్ అంటే 2 × 4 ఎన్ని డేస్ అవుతుంది మనకి 8 days అవుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ది వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.